నమస్కారం అండి. ఈరోజు టీసాట్ ప్రోగ్రామ్ వీక్షకులకి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఆల్ ద స్టేక్ హోల్డర్స్, ఫంక్షనరీస్కి అందరికీ అండి వెల్కమింగ్ అండి. ఈరోజు టీసాట్ ప్రోగ్రామ్కి WCD ఈ డిపార్ట్మెంట్ తరపున విచ్చేసిన వాళ్ళు, నా పేరు శివాల్కర్ రెడ్డి అండి. నేను సీనియర్ కన్సల్టెంట్ స్టేట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. నాతో పాటు ఈరోజు ప్రోగ్రాంలో మీ అందరికీ తెలుసు అండ్ కరుణశ్రీ గారు అండ్ ECC యూనిట్ అండ్ WCD స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్తో పాటు కొన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. లాస్ట్ టైం మీకు ఇంట్రడ్యూస్ చేశాను, సాయి గారు రిలయన్స్ ఫౌండేషన్ నుంచి వచ్చారండి. ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక కృతజ్ఞతాభివందనలు అండి. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ ECC ప్రోగ్రామ్ స్ట్రెంథనింగ్ అండ్ లో భాగంగా, పోషణ ప్రోగ్రామ్ స్ట్రెంథనింగ్లో భాగంగా పోషన్ బి పడాయి బి అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ను మన రాష్ట్రంలో చక్కగా ప్లాన్ చేసి మీ టీచర్లందరి భాగస్వామ్యం సహకారంతో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, CDPO, సూపర్వైజర్స్ అండ్ పోషణ అభియాన్ సిబ్బంది మరియు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్ సిబ్బంది అందరూ కలిసి 96% అన్ని ప్రజెంట్స్ని అటెండ్ చేసి చక్కగా 3 రోజుల ప్రోగ్రామ్ని చాలా తక్కువ సమయంలో కంప్లీట్ చేశారు. ఇది ఈజ్ వెరీ అప్రిషియబుల్ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు నిప్సిడ్ వారి ఈ డిపార్ట్మెంట్ టెక్నికల్ సపోర్ట్తో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను ముఖ్యంగా అంటే, ఈరోజు సబ్జెక్ట్ మనం మాట్లాడుకోదలుచుకుంది పూర్వ ప్రాథమిక విద్యని ఎలా స్ట్రెంథన్ చేయాలి, ECCని ఎలా స్ట్రెంథన్ చేయాలి. దానిలో భాగంగా మనకి టీసాట్ ప్రోగ్రామ్ ఆన్ ECC డే, మనకి నెలవారీగా మన అంగన్వాడీ ప్రోగ్రాంలో VHS అండి మీరు ఎలా చేస్తున్నారో అండ్ అదర్ CB యాక్టివిటీ ఎలా చేస్తున్నారో దాంట్లో భాగంగానే మన చేసిన ప్రోగ్రామ్ని పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఎలా రివ్యూ చేసుకోవాలి, వాళ్ళకి ఎలా షేర్ చేయాలి, ఒక పేరెంట్స్ మీటింగ్ మాదిరిగా అనేది స్ట్రెంథనింగ్ ECC యాక్టివిటీలో ECC డే ప్రోగ్రామ్ చేస్తున్నాము. లాస్ట్ మంత్ మనము సెప్టెంబర్ 28 నాడు ప్రతి ఈ నెలలో చివరి శనివారం నాడు ఈ ప్రోగ్రామ్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాం. 28 సెప్టెంబర్ నాడు చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈ ECC డేలో స్ట్రెంథన్ చేసుకునే విధంగా ఈ 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాంలో మన అంగన్వాడీ సర్వీసెస్ దాంట్లో ముఖ్య భాగంగా అంగన్వాడీ సెంటర్ నడవాలంటే టీచర్ పరిధిలో ఒక సేవలలో ప్రీ స్కూల్ ఒకటి మరియు న్యూట్రిషన్ అనేది ఒకటి. ఈ న్యూట్రిషన్, పోషణ మరియు ప్రీ స్కూల్, ఈ రెండింటిని మనం డైలీ చేస్తున్న ప్రోగ్రాంలో టీచర్స్ని చేస్తున్న దానికి యాడ్ చేసుకొని ఇంకా సక్రమంగా స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవాలని మీ దగ్గర ఉన్న మీ సూపర్వైజర్స్ అండ్ పోషణ అభియాన్ టీమ్, CDPOs అందరూ కలిసి మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. చక్కగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఈ టీసాట్ ప్రోగ్రాంల ద్వారా మీకు ఇస్తున్న ఇన్పుట్ నాలెడ్జ్ కొత్త విషయాలు కావు. మనకు తెలిసిన నాలెడ్జ్ని దానిని ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి, స్ట్రెంథనింగ్ చేస్తూ రిజల్ట్స్ని ఏ విధంగా తీసుకురావాలనే భాగంగానే ఇలాంటి టీసాట్ ప్రోగ్రాంలు ఉంటాయి. మీకు ఈ మధ్య కాలంలో జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. దానిలో ముఖ్యంగా ఈసారి ఈ ప్రతి నెల మీకు ECC దాని మీద టీసాట్ ద్వారా మీకు రాబోతుంది టీము. ఈరోజు యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే, ECC డే మీరందరూ టీసాట్ ద్వారా అండ్ మీకు తెలిసిన నాలెడ్జ్, ఇదివరకు ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల జరుపుకోవచ్చు. కొందరు చేసిన దాంట్లో చేయదలుచుకున్న టైంకి చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. చేసిన దాంట్లో క్వాలిటీ ఎంత మేరలో ఉందో అనేది మీకు సెల్ఫ్గా తెలుసు. దానిని ఈరోజు కార్యక్రమంలో మాకు మీ నుంచి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ECC డే కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు మనకి ఛాలెంజెస్ ఏమొచ్చాయి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక టెలిఫోన్ కార్యక్రమం ద్వారా మాట్లాడుకోవచ్చు అండి. ఈ ప్రోగ్రాంకు సంబంధించింది అదేవిధంగా మనము మరి సెప్టెంబర్ నెల టీసాట్ ప్రోగ్రాం ద్వారా ECC డేలో ఏమి మాట్లాడుకోవాలి సబ్జెక్ట్ పరంగా,
సబ్జెక్ట్ పరంగా మనం ఏమి మాట్లాడుకోవాలి, ఎలా రివ్యూ చేసుకోవాలి, గత వారం చేసిన దాన్ని సమీక్షిస్తూ ఈ వారం ముందుకు వెళ్ళాలి అనేది మనతో ఉన్న కర్ణశ్రీ గారు అండ్ సాయి గారు షేర్ చేస్తారండి. ఇది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తుంది. కొన్ని ఫీల్డ్లోకి వెళ్ళి వాట్సాప్ ద్వారా అండ్ డిడబ్ల్యూఓస్ అండ్ సిడిపిఓ సూపర్వైజర్స్ గ్లింప్సెస్ షేర్ చేసుకున్నాయి. చాలా చక్కగా చేస్తున్నారు మీరు మన అంగన్వాడీ యాక్టివిటీస్లలో సెలబ్రేషన్స్. ఇదే విధంగా తల్లిదండ్రుల్ని ఇంప్రెస్ చేస్తూ మన ఈసీసీ డే ప్రోగ్రామ్ అంగన్వాడీ సర్వీసెస్ స్ట్రెంథన్ చేసే విధంగా ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా మీరు అందరూ కృషి చేయాలనేది యొక్క ఇంపార్టెన్స్. ఈ మధ్యకాలంలో మన అంగన్వాడీని స్ట్రెంథన్ చేసే విధంగా గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాల్ని చేస్తుంది. మీరు పేరెంట్స్కి మన దగ్గర ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ వస్తుంది, ఎలా స్ట్రెంథన్ చేస్తున్నాము, ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈసీసీ డే నిర్వహించడంలో ముఖ్య అంశాలు ఇప్పుడు కర్ణశ్రీ గారు మాట్లాడతారు. ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ టు కర్ణ. సో అందరికీ నమస్కారం అండి. గత నెల ఈసీసీ డే చాలా చక్కగా నిర్వహించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈసారి ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఈసీసీ డే రోజు నిర్వహించుకోవాల్సినటువంటి థీమ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, టాపిక్స్ ఏంటి తెలియపరచడానికి టీం అందరం ఇక్కడ ఉన్నాము. సో ముఖ్యంగా ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఈసీసీ డే అంటే మనము ప్రతి నెల ఇంతకుముందు మన సార్ చెప్పినట్టుగా 4వ శనివారము నిర్వహించుకుంటాము. ఈ ఈసీసీ డే అనేది ఒక బెస్ట్ ప్రాక్టీస్. మన తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్వహించుకునేటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్లో ఒకటిగా మనం చెప్తున్నాము. సో దాన్ని అందరూ అన్ని సెంటర్లో చేసుకుంటున్నప్పటికీ ఎవరి అండర్స్టాండింగ్ ప్రకారం అర్థం చేసుకునే ప్రకారంగా జరుగుతుంది ఇంతకాలం. సో దాన్ని ఒక యూనిఫామిటీ, ఒక అందరూ ఒకే తాటిపై ఉండి చేసుకునే విధంగా చేయడం కోసం అనేసి మనం ఈ ఈసీసీ డే పైన ఓరియంటేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి గాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనకి 2013-14లో ఏదైతే ఈసీసీ డే గైడ్లైన్స్ ఉన్నాయో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రివైజ్ చేయడం జరిగింది. ఆ రివైజ్ చేసిన గైడ్లైన్స్ని మన రాష్ట్రానికి అనుకూలంగా మన కార్యక్రమాల ప్రకారంగా దాన్ని మళ్ళీ మనం నిర్వర్తించుకోవడం జరిగింది. తదనుగుణంగానే మనం ఈ ఈసీసీ డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది జరిగింది. ఈ విషయం పైన మనం ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాము. ఫీల్డ్ నుంచి సూపర్వైజర్స్ని, సిడిపిఓస్ని మరియు ఇతర అధికారులను తీసుకుంటూ షేర్ చేస్తూ మనం చేసేటువంటి ఈ ప్లానర్లో ఏదైనా మార్పులు కావాలా అంటూ కూడా ఒక కన్సల్టేషన్ పెట్టుకున్నాము. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు కానీ చిన్న చిన్న ఇన్పుట్స్ని కానీ మళ్ళీ ఇన్కార్పొరేట్ చేస్తూ మరింత బెటర్ చేసుకుంటూ మేము ముందుకి ఈ నెల సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఈసీసీ డేని తీసుకొచ్చాము. ముఖ్యంగా ఈసీసీ డేలో మనకి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలండి ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు చూడండి మన స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఏంటి అనంటే ఫస్ట్ స్వాగతం. వాళ్ళకి పేరెంట్స్కి మన దగ్గర స్వాగతం చాట్ ఉంది కదండి, నమస్కారం చెప్పడము, ఫిస్ట్ పంపించడము, షేక్ హ్యాండ్ చేయడము, అలా స్వాగతం పిల్లలకి మీరు ఎలా అయితే ప్రతిరోజు ఉదయం స్వాగతం పలుకుతారో పేరెంట్స్కి కూడా పిల్లల చేత అలాగా స్వాగతం పలికించాలి. ఆ తర్వాత తల్లిదండ్రులందరూ కూడా వచ్చి కూర్చున్న తర్వాత గత నెల ఈసీసీ డేలో మనం ఇంటి వద్ద చేయవలసిన పనులు ఏంటి అనేసి కొన్ని సజెస్టివ్గా చెప్తాము. ఆ కృత్యాలన్నీ కూడా మీరు చేశారా అనేసి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గత నెల మనం ఏదైతే సూచనలు ఇచ్చి ఇంటి వద్ద తల్లిదండ్రులను పిల్లలతో చేయమని అడిగామో ఆ కృత్యాలు ఎంతమంది చేశారు అని అడగాలి. చేసిన వాళ్ళని వాళ్ళ అనుభవాలను పంచుకోమనాలి. దాని ద్వారా చేయని వాళ్ళకి ఈ కృత్యాలు మనం కూడా చేయొచ్చు, ప్రాక్టికల్గా సాధ్యమే అనేది వాళ్ళకు కూడా అర్థమయ్యి ఎంకరేజింగ్గా ఉంటుంది. అది ముఖ్యమైనది. తర్వాత ఈసీసీ డే రివైజ్డ్ గైడ్లైన్స్ ప్రకారంగా మనం ఏం నిర్వర్తించుకుంటున్నాము, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 రకాల కార్యక్రమాలు. 3 రకాల కార్యక్రమాల్లో మొదటిది
పిల్లలు చేసేటువంటి కార్యక్రమము. రెండవది అంగన్వాడీ టీచర్ చేసేటువంటి కార్యక్రమము. మూడవది తల్లిదండ్రులతోటి కార్యక్రమము. సో ఈ 3 రకాల కృత్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లల చేత కృత్యాలు నిర్వర్తించుకోవాలి అంటే ఆ నెలకు సంబంధించినటువంటి కృత్యాలలో మనం పిల్లల చేత ప్రాక్టీస్ చేయించి వాళ్ళతో ప్రదర్శన చేయించాలి. రెండవది టీచర్ ఒక అంశాన్ని ఎంచుకొని దాన్ని తల్లిదండ్రులకి చూపించాలి. మూడవది తల్లిదండ్రులను కూడా వారితో కలుపుకొని కృత్యాలను నిర్వహించుకోవాలి. దీనివల్ల మనకి మన సెంటర్, మన కృత్యాలు, మన పిల్లలు అనేటువంటి ఒక బిలాంగింగ్నెస్ అనేది, ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది. అలాగే పూర్వ ప్రాథమిక విద్యలో ప్రతి నెల ఒక అంశం దాని గురించి మాట్లాడతాము. ఆ అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇస్తాము. అంటే మీరు ఏం మాట్లాడాలి, ఏం చర్చించాలి తల్లిదండ్రులతోటి, అదంతా కూడా వివరంగా ఇస్తాము. క్లియర్ కదండి. ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా ఈ 3 యాక్టివిటీస్ పిల్లలది టీచర్ నిర్వహించవలసింది, తల్లిదండ్రులతో కమ్యూనిటీ మెంబర్స్తో నిర్వహించవలసింది, ఇది 3. తర్వాత నెలవారీ అంశం గురించి చర్చించాలి. ఈ నెల సెప్టెంబర్కి వచ్చినప్పుడు ఈ నెలకు సంబంధించిన టాపిక్ ఏంటి అంటే టాలెంట్ షో, లాంగ్వేజ్ స్కిల్స్. టాలెంట్ షో అంటే టాలెంట్, ప్రతిభను ప్రదర్శించడం. దేంట్లో? లాంగ్వేజ్ స్కిల్స్లో, భాషా నైపుణ్యాలలో. ఓకేనండి. ఏంటి మన టాలెంట్, అదేంటి సెప్టెంబర్ మంత్ థీమ్ ఒక్కసారి చూడండి. టాలెంట్ షో ఆన్ లాంగ్వేజ్ స్కిల్స్. పిల్లల యొక్క భాషా నైపుణ్యాలపైన వారి ప్రతిభా ప్రదర్శన. అర్థమై ఉంటుంది కదా. లాంగ్వేజ్కి సంబంధించి, భాషకి సంబంధించినటువంటి అంశాలను గురించి మనం ఈ నెల తల్లిదండ్రులతో, కమ్యూనిటీ మెంబర్స్తో చర్చిస్తాము. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఈ మంత్కి సంబంధించి మీరు గత నెల మీ అందరికి కూడా షేర్ చేసి ఉన్నారు. మన సిడిపిఓ గారు, సూపర్వైజర్లు అందరూ కూడా అంగన్వాడీ టీచర్కి ఈ మంత్ నిర్వహించుకోవాల్సినటువంటి ఈసీసీఈ డే షెడ్యూల్ని షేర్ చేసి ఉంటారు. అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ స్లైడ్స్ని మీకు షేర్ చేస్తాము. సో ముందుగా స్వాగతం పలకడం. ప్రతి నెలలాగానే ఇప్పుడు మనం స్లైడ్లో చూసినట్టుగా ఆ టైం ఇచ్చాం కదా, 10 నుంచి 10 గంటల 10 నిమిషాల వరకు ఫస్ట్ స్వాగతం పలకాలి. అలాగే గత నెలలో ఏదైతే కృత్యాలు చేయమని చెప్పామో వాటిని తల్లిదండ్రులతోటి మళ్ళొక్కసారి అడగాలి. ఈ పోయినసారి ఆగస్ట్ నెలలో మనం ఏం చెప్పాం వాళ్ళని చేయమని? అక్కడ చూసినట్లయితే చిన్న కండరాల అభివృద్ధి కోసం తల్లిదండ్రులను ఇంటి వద్ద కొన్ని కృత్యాలు చేయించమని అడిగాం. ఎంతమంది చేశారు, ఏమేం కృత్యాలు చేయించారు, అలాంటి ప్రశ్నలు తల్లిదండ్రులని అడగండి. స్వాగతం అయ్యాక అందరూ వచ్చి కూర్చున్న తర్వాత అడగండి. సో మీకు కావాల్సిన మెటీరియల్ ఏంటి అనేది కూడా మనం పక్కన ఇచ్చామంటే ఒక వెల్కమ్ చార్ట్ అనేది అక్కడ ఖచ్చితంగా పెట్టాలి. ఆ నెలకు సంబంధించిన థీమ్స్ అన్నిటినీ కూడా చార్ట్స్ పైన ఉంటాయి కదా, రాసి ప్రదర్శించాలి. ఆ నెలకు సంబంధించినటువంటి కథ, పాట, పూర్వగణిత, పూర్వలిఖిత, పూర్వ పఠన నైపుణ్యాలకి సంబంధించినటువంటి పుస్తకాలు, ఫ్లాష్ కార్డ్స్, కథలది ఫ్లాష్ కార్డ్స్, అక్షర ఫ్లాష్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కార్నర్స్లో అరేంజ్ చేసి పెట్టి ఉండాలి. ఈ విధంగా క్లాస్ రూమ్ని సెటప్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత నెక్స్ట్ ఈ స్లైడ్లో చూస్తున్నట్టుగా ఫస్ట్ స్వాగతం పలకడం. నెక్స్ట్ కృత్యం ఏంటంటే మనం అనుకున్నాం కదా పిల్లలు చేయవలసిన కృత్యాలు. ఈ నెలకు సంబంధించినటువంటిది మీరు చూడండి, టైం ఇచ్చాము అక్కడ 10 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 50 నిమిషాల వరకు. ఏమున్నాయి ఈసారి? భాషా నైపుణ్యాలు కాబట్టి రైమ్స్ గురించి, యాక్షన్ సాంగ్స్ మరియు కథ గురించి చెప్పించడం పిల్లల చేత యాక్షన్ సాంగ్స్, అభినయ గీతాలు పాడించడం మరియు కథను చెప్పించడం. దానికి కావలసిన మెటీరియల్ ఏంటో చూసారా? పాటల చార్ట్స్, ఆ కథకి సంబంధించినటువంటి మాస్కులు. ఏ కథ చెప్పించాలి, ఏ పాటలు పాడించాలి అది కూడా ఇక్కడ ఇచ్చాం. చిన్ని విత్తనం భూమి లోపల, అందమైన చెట్టురా, ఇవన్నీ కూడా ఏ పేజ్ నెంబర్లో ఉన్నాయి కూడా ఇచ్చాం చూడండి. కింద మనకి స్లైడ్ కింద రెఫరెన్స్ మెటీరియల్ అంటే
మన ప్రియదర్శిని కరికులం పుస్తకం 1 గురించి రాసాము. దాంట్లోనే మనకి ఈ పేజ్ నెంబర్స్ పాటలు అనేది ఇచ్చాము. సో చిన్ని విత్తనం అనేది పేజ్ నెంబర్ 110లో ఉంది. అందమైన చెట్టురా 101వ పేజ్లో ఉంది. అలాగే లీవ్స్ ఆర్ ఫాలింగ్ డౌన్ 117వ పేజ్లో ఉంది. ఏబీసీ ఆల్ఫాబెట్ సాంగ్ 101వ పేజ్లో ఉంది. అలాగే కథలు చెప్పమన్నాం కదా, పిల్లల చేత కథను చెప్పించడం కోడి కుందేలు, అది పేజ్ నెంబర్ 106లో ఉంది. గమనించి చూసినట్టయితే మనకి 2 ఇంగ్లీష్ పాటలున్నాయి, 2 తెలుగు పాటలున్నాయి, ఒక కథ ఉంది. సో ఆ 10 గంటల 10 నుంచి 10:50 వరకు పిల్లలందరినీ 4 పాటలు ఉన్నాయి కాబట్టి గ్రూపులుగా విభజించండి. కొద్ది మందిని మొదట లీవ్స్ ఆర్ ఫాలింగ్ పాట పాడించవచ్చు, మరికొద్ది మందిని చిన్ని విత్తనం ఉంది. చిన్ని విత్తనం పాట ఎంత బాగుంటుంది కదా, కేవలం పాడటమే కాకుండా అభినయం కూడా చేయించవచ్చు. పిల్లలు ఇలా పడుకున్నట్టుగా, పక్క వాళ్ళు అడుగుతూ ఉన్నట్టుగా, లేస్తావా అని అడుగుతూ ఉంటే పిల్లలు ఊహు అని చెప్పడము. సో దాన్ని డ్రామటైజ్ కూడా చేపిస్తూ పక్కన పిల్లలు పాడుతూ ఉంటే చిన్ని విత్తనం ఆ పాట పాడుతూ చేయించవచ్చు. అట్లాగే ఈ గ్రూప్ అయ్యాక నెక్స్ట్ గ్రూప్ పిల్లల నుంచో పెట్టేసి ఏబీసీ పాట పాడించడము, ఇంకొక గ్రూప్ని చేసి వారి చేత అందమైన చెట్టు పాడించడం. లేదా 2 గ్రూపులు ఉన్నట్టయితే ఒక గ్రూప్ అదొక పాట, నెక్స్ట్ పాట 2వ గ్రూపు, అలా మార్చి మార్చి చేయించవచ్చు. కొద్ది మంది పిల్లల్ని తీసుకొని 2 పాత్రలు ఉంటాయి కాబట్టి కోడి కుందేల్లో ఆ 2 పాత్రల కోసం గాను 2 మాస్క్స్ తయారు చేయించాలి. ఆ మాస్కులు ధరించి పిల్లల చేత డైలాగులు చెప్పించాలి. అదే ఆ కథ ఎందులో ఉంది అనేది కూడా మీరు గమనిస్తారు. ఆ 2టికి కూడా గింజలు, కొన్ని పుచ్చపండు గింజలు దొరికితే ఒకటి కోడి తినేసేస్తుంది, కుందేలు మటుకు నేలలో పాతి పెట్టి వర్షం పెట్టిన రోజు మొలకొచ్చినప్పుడు వాళ్ళంతా చూసుకొని దాన్ని నీళ్లు పోసి సంరక్షించి ఆ 2 కోడి కుందేలు సంరక్షించి పుచ్చపండ్లు కాసాక సంతోషంగా తింటాయి. దాన్ని పిల్లల చేత చేయించాలి. చూడండి ఇక్కడ మనకు స్క్రీన్ మీద ఆ పాటలు కూడా ఇచ్చాము. చక్కగా ఇదేంటంటే మన అంగన్వాడీ టీచర్సే రాసి తయారు చేసినటువంటి చార్ట్స్. ఇట్లాంటి చార్ట్స్ మనం చేసుకొని మన అంగన్వాడీ కేంద్రంలో ప్రదర్శించినప్పుడు పిల్లలు ఏం పాడుతున్నారు అనేది తల్లిదండ్రులకి అర్థమవుతుంది. కొన్నిసార్లు మనకేమవుతుందంటే పిల్లలు పాట పాడుతూ ఉంటారు, మధ్యలో వాళ్ళకి రావడం ఆగిపోతుంది, నెక్స్ట్ లైన్ ఏంటో తెలీదు. స్కూల్లో నేర్చుకున్నంత మటుకే ఆ పాటను గుర్తు చేసుకుంటూ ఇంట్లో కూడా పాడుతుంటారు కదా. ఆ పాటలు గుర్తు రానప్పుడు ఇట్లాంటివి మనం చార్ట్ మీద రాసి పెడితే తల్లిదండ్రులు ఫోటో తీసుకోవడమో చార్ట్ మీద రాయడం, వాళ్ళు కూడా రాసుకోవడం చేస్తూ పిల్లలకి ఇంట్లో కూడా పాడుతున్నప్పుడు అందించగలుగుతారు. ఆ విధంగా కూడా మనం చార్ట్స్ రాసి పెట్టుకోవడం అనేది ఒక ముఖ్యమైన అవసరం. నెక్స్ట్ స్లైడ్ చూస్తే ఇది మన కోడి కుందేలుకు సంబంధించినటువంటి దీనికి కానీ ఫ్లాష్ కార్డ్స్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ స్లైడ్లో ఇక్కడ టీచర్ పిల్లలతో ప్రీ స్కూల్ కృత్యాలను చేసి చూపించడం. ఇక్కడ ఏమంటున్నామనంటే టీచర్ పిల్లల కార్యక్రమం అయిపోయింది, రెండవది వచ్చేసి ఎవరిది, టీచర్ వంతు. టీచర్ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. ఆ కార్యక్రమం ఏంటి అంటే కథ చెప్పడం. ఈ నెల థీమ్ ఏమని చెప్పుకున్నాము, భాషా నైపుణ్యాల ప్రతిభని ప్రదర్శించడం. సో భాషా నైపుణ్యానికి సంబంధించినదే కథను చెప్పడం. సో టీచరు ఈ నెల చేయించబోయే యాక్టివిటీ కథను చెప్పడం. ఈ కథ ఏంటి, ఏ పేజీలో ఉంది, ఏ పుస్తకంలో ఉంది అనేది మనం స్లైడ్లో కూడా చూడవచ్చు. కింద ఇచ్చాం చూడండి స్లైడ్, మన ప్రియదర్శిని వాచకం 1లోంచి ఉంది, పేజ్ నెంబర్ 122లో ఉంది. ఇందులో స్టోరీ అనేది మనకు ఆ పేజీలో ఇచ్చారు. చిట్టి, సంతోష్ వారిద్దరిది మా పెరటి తోట కథ. దాంట్లో మనకి ఎన్ఈపిలో కానీ కొత్త విద్యా విధానంలో కానీ ఏమని చెప్పుకుంటున్నామంటే ప్రత్యేక అవసరాల పిల్లల్ని కూడా మన సమాజంలో కలుపుకోవడం, ఇది మనం నేర్పించాలి అన్నారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కథను కూడా చేర్చడం జరిగింది. సంతోష్ అనే బాబు నడవలేడు, వీల్ చైర్లో వెళ్తూ ఉంటాడు. వాళ్ళ అక్క చిట్టి, వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో ఆనందంగా ఉంటూ ఉంటారు. ఒకరోజు ఒక సీతాకోక చిలుక వచ్చినప్పుడు ఆ బాబు పట్టుకోలేకపోతే వాళ్ళ అక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోబోయి పడిపోతుంది. వాళ్ళ అమ్మ వచ్చి ఏం జరిగింది, బట్టలు ఇలాగ అయిపోయాయి అని అడిగినప్పుడు వాళ్ళు ఇది సంగతి అని చెప్తారు. అప్పుడు వాళ్ళ అమ్మంది ఒక్క వారం రోజులు కష్టపడితే మీ దగ్గరికి సీతాకోక చిలుకలు వస్తాయి అంటది.
అన్నప్పుడు ఏం చేద్దాము అంటే రకరకాల పూల మొక్కలు తెప్పించేసి నాటింపచేస్తుంది పిల్లల చేత. వాటిని సంరక్షిస్తూ ఉండి ఒక వారం 10 రోజులు అయ్యాక ఆదివారం రోజు వాళ్ళు తలుపు తీసి అక్కడ ఇంటి ముందులోకి రాగానే బోలెడన్ని సీతాకోక చిలుకలు ఎగురుతూ కనిపిస్తాయి. వాళ్ళు చాలా సంబరపడతారు. అప్పుడు అడుగుతారనమాట, వాళ్ళమ్మ చెప్తుంది, చూసారా సీతాకోక చిలుకలు మీ దగ్గరికే వచ్చాయి, మీరు దాని వెంట పడక్కర్లేదు అనేసి. ఎలా చేసావమ్మా అని అడిగినప్పుడు ఏమంటుంది వాళ్ళమ్మ, చూడండి మీరు మొక్కలు నాటారు కదా, రంగురంగుల పూల కోసమే వచ్చాయి ఇవి అని. అది మా ఇంటి పెరటి తోట కథ. చూడండి ఆ కథ స్క్రీన్ పైన చూస్తే మనకి ఆ కథకి సంబంధించినటువంటి ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోవచ్చు. ఇది కూడా మన అంగన్వాడీ టీచర్ తయారు చేసినటువంటి బొమ్మలే. ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ చేసుకున్నప్పుడు టీచరు తన వంతుగా కథ చెప్పేటప్పుడు వాయిస్ మాడ్యులేషన్ తోటి, అంటే కంఠంలో మార్పు చేస్తూ కథని హావభావాలతో చెప్పొచ్చు. అలాగే ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగిస్తూ కూడా చెప్పొచ్చు. తను ప్రదర్శన చేసిన తర్వాత పిల్లలందరూ వింటారు, తల్లిదండ్రులందరూ వింటారు. కాస్త విరామం ఇచ్చిన తర్వాత మనం వచ్చినటువంటి కమ్యూనిటీ మెంబర్స్లోంచి కానీ తల్లిదండ్రుల్లోంచి కానీ ఎవరినైనా ముందుకి ఆహ్వానించి మీరు కూడా ఈ కథను చెప్పండి అని రిక్వెస్ట్ చేయవచ్చు. చాలామంది బిడియపడతారు, మొహమాట పడతారు. కానీ ఎంకరేజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వారు కూడా, కమ్యూనిటీ కూడా మన ప్రీ స్కూల్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. రెండవ విషయం ఏంటి అంటే, ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు టీచర్ కదా, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు, చాలా బాగా చెప్తారు. కానీ తల్లిదండ్రులకి కొద్దిమంది ఫస్ట్ టైం పేరెంట్స్కి ఇబ్బంది పడుతుంటారు కదా చెప్పడం. అక్కడ ఒకసారి ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులేంటో గుర్తిస్తూ పక్కన టీచర్ సపోర్ట్ చేస్తూ ఉంటే కథను చెప్పడం కంప్లీట్ చేస్తారు. మిగతా తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకి ఈ కథ చెప్పినప్పుడు వారు గుర్తు తెచ్చుకుంటారనమాట. టీచర్ ఎలా చెప్పారు, ఏ విధంగా చెప్పారు, పలానా తల్లిదండ్రులు ఎలా చెప్పారని గుర్తు చేసుకుంటూ ఆ కథను మరింత బాగా చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఈ కృత్యంలో దయచేసి వచ్చిన పార్టిసిపెంట్స్ని భాగస్వామ్యులను చేయండి. ఓకే కదండి. ఫస్ట్ది టీచర్ యాక్టివిటీ కథ చెప్పడం, తల్లిదండ్రులు కూడా ఎవరినైనా పిలిచి చెప్పించడం. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటో చూద్దాం. మూడవది వచ్చేసరికి పార్టిసిపెంట్స్ తోటి కార్యక్రమాన్ని నిర్వహించడం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పాటలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో చూడండి, మనకి పాటలు ఏదైతే పాడించాం కదా, ఇందాక చిన్ని విత్తనం పాట పిల్లల చేత పాడించాము, ఏబీసీ పాట పాడించాము, లీవ్స్ ఆర్ ఫాలింగ్ పాట పాడించాము. ఈ పాటలన్నింటినీ కూడా అందమైన చెట్టురా పాడించాము. ఈ పాటలన్నిటినీ కూడా టీచర్ పాడుతూ ఉంటే ఒక సర్కిల్లో టీచర్ ఉంటారు, చుట్టూతా పిల్లలు ఉంటారు, వీరందరూ ఒక సర్కిల్. ఓకేనా. నెక్స్ట్ సర్కిల్లో తల్లిదండ్రుల్ని, కమ్యూనిటీ మెంబర్స్ని నుంచోపెట్టించాలి. 2 సర్కిల్స్. ఒక సర్కిల్లో టీచరు మరియు పిల్లలు, రెండవ సర్కిల్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు వీరు పాడుతూ చేస్తూ ఉంటే అభినయం వెనుక గ్రూప్లో, వెనుక సర్కిల్లో తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటి అంటే టీచర్ మధ్యలో ఉంటారు, పిల్లలు ఒక సర్కిల్లో ఉంటారు, ఆ పిల్లల మధ్య పేరెంట్స్ ఉంటారు. ఆ విధంగా సింగిల్ సర్కిల్ కూడా చేసుకోవచ్చు. కొద్దిమందే ఉన్నప్పుడు ఇక్కడ టీచర్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ప్రతి పిల్లల మధ్యన పేరెంట్స్ ఉంటారు లేదా కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. ఈ రకంగా పిల్లలు మరియు తల్లిదండ్రులు కలిసి పాటలు పాడాలి. ఇది చేయడం ద్వారా అంగన్వాడీ టీచర్గా మీరెంతలా బిడియపడకుండా పిల్లల స్థాయికి మీరు వచ్చేసి ఎంత బాగా పాటలు నేర్పిస్తారు అన్న అంశము వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమవుతుందన్నమాట. మీరు మామూలుగా చెప్పేటప్పుడు చూడడం వేరు, వారంతటా వాళ్ళు మాట్లాడాలి, పాడాలి అన్నప్పుడు ఆ బిడియం వదిలేసి రావడం వేరు కదా. ఆ రకంగా మీ పట్ల మరింత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సో టీచర్, పిల్లలు మరియు కమ్యూనిటీతో కలిసి ఒక్క సర్కిల్లో కానీ 2 సర్కిల్స్లో మీ వెసులుబాటును బట్టి అరేంజ్ చేసుకొని పాటలు పాడించాలి. ఇది 3వ కృత్యం. అలాగే స్టోరీ బుక్స్ ఉన్నాయి కదా,
డిపార్ట్మెంట్ సరఫరా చేసినటువంటి 30 స్టోరీ పుస్తకాలు ఉన్నాయి కదా. పిల్లల్ని తల్లిదండ్రులు ఒళ్ళో కూర్చోపెట్టుకొని లేదా ఎదురుగా కూర్చోపెట్టుకొని ప్రతి ఒక్కరికి ఒక పుస్తకం ఇచ్చి ఆ కథని వాళ్ళకి చెప్పించడం కానీ ఆ పుస్తకంలోని బొమ్మల్ని తిప్పి చూపించడం కానీ చేయండి. భాషకి సంబంధించినటువంటి అంశం కదా ఈ మంత్. భాషా నైపుణ్యాలు, ప్రతిభా ప్రదర్శన కదా. ఇప్పుడు 3 అంశాల్లో ప్రతిభా ప్రదర్శన అయిపోయింది. తల్లిదండ్రులు, పిల్లలు అండ్ తల్లిదండ్రులు, పిల్లలు. మూడోది వచ్చేసి భాషా నైపుణ్యంలో భాగమైనటువంటి కథల పుస్తకాలు. ప్రతి ఒక్కరికి ఒక కథల పుస్తకం ఇచ్చి పిల్లల చేత కథలు వారికి చదివినిపించడం, లేదు పుస్తకంలోని బొమ్మల్ని చూపించి వారితో పిల్లల చేత మాట్లాడించడం చేయండి. దీని ద్వారా మన దగ్గర కథల పుస్తకాలు ఉన్న సంగతి అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ కథల పుస్తకాన్ని ఉపయోగిస్తూ పిల్లలకి నేర్పించినట్టయితే మీరు ఏ కథను చెప్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ అంశం చూసుకున్నట్టయితే ఇవి కథల పుస్తకాలు, మనం పాడించాల్సినటువంటి పాటలు. నెక్స్ట్ ఈ మంత్ థీమ్ ఏమనుకున్నాము చూద్దాం. ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా. ఈ మంత్కి సంబంధించిన థీమే టాలెంట్ షో, లాంగ్వేజ్ స్కిల్స్. దాంట్లో భాగంగా మనము పిల్లల భాషాభివృద్ధి కోసం ఏం చేయాలి, నెక్స్ట్ పిల్లల భాషాభివృద్ధి కొరకు కథలు మరియు సంభాషణ. ఈ మంత్ మనం తల్లిదండ్రులతోటి చర్చించబోయే అంశం ఇది. పిల్లల్లో భాషాభివృద్ధి కొరకు కథలు మరియు రైమ్స్, సంభాషణ. సో కథలు, సంభాషణ పిల్లల యొక్క భాషాభివృద్ధిలో ఏ విధమైన రోల్ ప్లే చేస్తుంది అని వివరించాలి. ఏం వివరించాలి అనేది కూడా ఉంది, మనం ఇచ్చాము. అసలు సంభాషణ అంటే ఏంటి మీరు చెప్పండి. సంభాషణ అంటే మాట్లాడటం ద్వారా ఒకరి చెప్పదలుచుకున్న అంశం వేరొకరికి చేరవేయడం. ఓకేనా? నేను అనుకున్న అంశాన్ని మీకు సక్సెస్ఫుల్గా మాటల రూపంలో చేరవేస్తే అది సంభాషణ. సరే, సంజ్ఞల ద్వారా చేరవేయడం అవన్నీ కూడా ఉంటాయి, కానీ సంభాషణ అనేది నేను అనుకున్నది మీకు చేరవేయగలగడాన్నే సంభాషణ అంటాం. ఆ విధంగా మనం కొద్దిమందిని పేరెంట్స్తో మాట్లాడి సంభాషణ అంటే ఏంటి అని చెప్పించాలి. ఆ తరువాత వాళ్ళతోటి సంభాషణ అంటే ఒకరితో ఒకరు మాటల ద్వారా తమ భావాలను, ఆలోచనలను, సమాచారాన్ని పంచుకోవడం అనేది వివరించాలి. సో ఈ విషయంలో పిల్లలతో ఎలా సంభాషించాలి, సంభాషించడం వలన వచ్చే ఉపయోగాలేంటి అనేదాన్ని చెప్పాలి. ఆ వివరాలు ఏం మాట్లాడాలి అనేది కూడా మనకి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాం. దీన్ని ఉన్నట్టుగా మనం మాట్లాడితే సరిపోతుంది. సో పిల్లలతో సంభాషించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? వాళ్ళు కొత్త పదాలు నేర్చుకుంటారు, వాక్యాలు నేర్చుకుంటారు, అర్థవంతంగా ఎలా పలకాలో కూడా నేర్చుకుంటారు. ఒక పదం నేర్చుకున్నప్పుడు ఏ సందర్భంలో మనం దాన్ని వాడాలి అనే దాన్ని అర్థవంతమైనటువంటి సంభాషణ, అర్థవంతమైనటువంటి పదప్రయోగం అనేది తెలుస్తుంది. సో పిల్లలకి సంభాషణ ద్వారా నేర్పించడం వలన ఈ అంశాలు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. అలాగే వాళ్ళు వారి యొక్క భావాలను, భావోద్వేగాలను చెప్పడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి చక్కటి అవకాశం. అంటే చూడండి, వాళ్ళు ధైర్యంగా చెప్పడం వల్ల నాకు భయం వేస్తుంది, నాకు ఇది ఇష్టము, నాకు అది సంతోషం, అట్లాంటి మాట్లాడటం వలన వారి యొక్క భావోద్వేగ ఎక్స్ప్రెషన్కి అది చక్కటి వారధి అవుతుంది. సో ఫస్ట్ ఏం చెప్పాము? పదాలు నేర్చుకుంటారు, వాక్యాలు నేర్చుకుంటారు, అర్థవంతంగా చెప్పగలుగుతారు. భావోద్వేగ ప్రదర్శనలో వారికి భాష ఎంతో ముఖ్యం, అది కూడా వాళ్ళు నేర్చుకుంటారు. నెక్స్ట్ చూస్తే భాషాభివృద్ధికి కథలు ఏ విధంగా ఉంటుంది, అభివృద్ధి చేయడంలో పాత్ర ఏంటి? కథలు అనేది చాలా చాలా బలమైన ఆధారం వారికి భాషాభివృద్ధికి. దీంట్లో కూడా ఎన్నో కొత్త పదాలు నేర్చుకుంటారు, దాన్ని వాక్యాల్లో పెట్టడం నేర్చుకుంటారు,
క్రమబద్ధంగా ఆలోచించడం నేర్చుకుంటారు. అంటే సీక్వెన్షియల్ థింకింగ్ అంటాము. సో ముందు ఏం జరిగింది, తర్వాత ఏమొస్తుంది, ఆ తర్వాత అదే ఇంతకుముందు మనం చూసినటువంటి కోడి కుందేలు కథలో ఫస్ట్ గింజలు నాటారు, వర్షం పడిన తర్వాత మొలకొచ్చింది, తర్వాత తీగయింది, పండ్లు వచ్చాయి, పూలు వచ్చి పండ్లు వచ్చాయి. ఆ సీక్వెన్స్ అనేది, ఆ క్రమం అనేది కూడా పిల్లలు తెలుసుకుంటారు. అలాగే మనం ఏదైనా ఒక ప్రశ్న వేసి ఈ కథలో నీళ్లు పోయకపోయి ఉంటే ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలు వేసామనుకోండి, పిల్లలు ఆలోచించగలుగుతారు, ఆలోచించి చెప్పగలుగుతారు. సో ఆ థాట్ ప్రొవోకింగ్ అని ఏదైతే అంటామో, ఆలోచన రేకెత్తించడం అనేది ఏదైతే ఉందో అది కథల ద్వారా కూడా, సంభాషణ ద్వారా కూడా పిల్లల్లో నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ చూసినప్పుడు దాంతో పాటుగా పిల్లలే కథ చెప్పాల్సి వచ్చినప్పుడు వారిలోని ఎమోషన్స్ని, వారిలోని భావోద్వేగాలని ప్రాపర్ ఛానల్లో తీసుకెళ్ళినటువంటి వారం అవుతామన్నమాట. అట్లాగే వారి యొక్క అటెన్షన్ అంటే దృష్టిని ఎక్కువసేపు ఫోకస్ చేయడం లాంటివి కూడా జరుగుతుంది. ఈ అంశాలన్నింటినీ కూడా మీరు తల్లిదండ్రులకి తెలియపరచాలి. దాంతోపాటు ఇంకేమేం చేయొచ్చు అని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్స్ని తీసుకొని మొత్తం క్రోడీకరించగలగాలి. పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. మీరైతే ఏం చేస్తారు ఈ కథలో? ఒక పుచ్చపండు మీరు తెచ్చి ఇంట్లో కట్ చేసుకొని తిన్నాక మీరైతే ఆ గింజల్ని ఏం చేశారు? అలాంటి ప్రశ్నలు అడగచ్చు. సరే, ఎన్ని రోజులు పడవేశారు, ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు, దీంతో ఇంకేదైనా చేయొచ్చా లాంటి ఆలోచనలు రేకెత్తించవచ్చు. క్రియేటివ్ యాక్టివిటీస్ని కూడా చేయించవచ్చు. సో నెక్స్ట్ స్లైడ్లో మనం ఇప్పుడు చూడబోయినట్టయితే ఓవరాల్గా ఇదన్నమాట. పిల్లలు కొత్త పదాలు మరియు వాక్యాలు నేర్చుకుంటారు, క్రమబద్ధంగా ఆలోచించగలుగుతారు, భావోద్వేగాల్ని వ్యక్తపరుస్తారు, అర్థం చేసుకుంటారు, సృజనాత్మకతను కూడా పెంపొందించినట్టు అవుతుంది. పిల్లల్లో దృష్టి నిలపడం, అటెన్షన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, ఈ విధంగా భాష యొక్క ఇంపార్టెన్స్ని, పిల్లల్లో నైపుణ్యాలు పెంపొందించాల్సినటువంటి ఆవశ్యకతని వారికి వివరిస్తాము. ఇది చెప్పిన తర్వాత తల్లిదండ్రులకి మరి అంగన్వాడీ కేంద్రంలో మేము ఇవన్నీ చేస్తాము, కథలు చెప్తాము, పాటలు పాడిస్తాము. ఈరోజు మీరందరూ కూడా పాటల్లో పార్టిసిపేట్ చేశారుగా, కథ చెప్పడంలో భాగస్వాములు అయ్యారుగా, మన దగ్గర ఎన్నో కథల పుస్తకాలను కూడా చూశారుగా. ఇవన్నీ మనం అంగన్వాడీ కేంద్రంలో చేపిస్తాము. కానీ మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారు, మీరు ఏ విధంగా ఇదే కార్యక్రమాన్ని ఇంటి వద్ద కొనసాగిస్తారు అనేది తల్లిదండ్రులను అడుగుతూ అంగన్వాడీ కేంద్రం మరియు ఇంటి దగ్గర కొనసాగించడం ద్వారానే ఒక అంశం పిల్లల్లో చాలా బలంగా నాటుకుపోతుంది అనేది మనం వివరించాలి. సో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మన సాయి గారు చెప్తారు మనకి ఇప్పుడు. థ్యాంక్ యూ కరుణ గారు. ఈసారి యొక్క థీమ్లో మనము ఏం మాట్లాడుకోవాలి, ఆ థీమ్ యొక్క ఫోకస్గా అంగన్వాడీ టీచర్స్ రెఫరెన్స్ మన దగ్గర ఉన్న ప్రియదర్శిని పుస్తకాలను ఉపయోగించి ఆ చెప్తున్న విధంగా కూడా ఈసారి మనకి ప్రీవియస్ ఇయర్కి ఈసారి ఈసీసీ డే ఎక్కడ సింప్లిఫై చేశారు అనేది చక్కగా చూడొచ్చు. తను చెప్తున్న విధానంలో కూడా ఆ రెఫరెన్స్ మీరు చూసుకొని ఆ ప్రియదర్శిని పుస్తకంలో పాటించవలసిన విషయంలో దాంట్లో యాక్టివిటీస్ ఎక్కడ చేయాలి, ఎక్కడ ఫోకస్ చేయాలని చక్కగా వివరించారు. ఈ వరకు చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు నేను ఎక్కడ ఇంప్రూవైజ్ చేసుకోవాలి అనే విధంగా ఒకసారి గమనిస్తూ ఉండండి. ఇన్ కంటిన్యూషన్ సాయి గారు. సో మనము ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నామంటే కథలు మరియు సంభాషణ మనం అంగన్వాడీ సెంటర్లో చేస్తూ ఉన్నాము. వాటి ద్వారా పిల్లలలో భాషాభివృద్ధి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇది చూస్తే మనం సంభాషణలో మాట్లాడడము ఉంటుంది, వినడము ఉంటుంది. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల కూడా. సో నీ పేరు ఏం పేరు అని అడిగితే రేపు నా బర్త్డే కేక్ కోసుకుందాం అంటే ఇక్కడ సంభాషణ మాట్లాడుతున్నారు, వింటున్నారు. బట్ ఆ రెండింటి మధ్యలో అర్థవంతంగా ఆ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ ఉందా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మేడం క్లియర్గా చెప్పినట్లు సంభాషణలో మాట్లాడడం, వినడం
ప్లస్ ఆ మీనింగ్ఫుల్ రిలేషన్ ఉండేలాగా మనం సంభాషణలో చూసుకోవాలి. అండ్ దాంతోపాటు కథలు. సో మనము మన అంగన్వాడీ సెంటర్లో ప్రతీ నెల సో మినిమం 2 కథలు అన్నవి మనం పిల్లలతో చెబుతూ ఉంటాము. సో ఈ నెలలో మనకి 2 కథలు ఉన్నాయి. సో మా పెరటి తోటకి సంబంధించిన కథ ఉంది, సో కోడి కుందేలుకి సంబంధించిన కథ ఉంది. సో ఇలా 2 కథలు ఉన్నాయి. 2 కథలు ప్రతీ నెల మనం పిల్లలతో చెబుతాము. సో దాంతోపాటు ప్రతీ నెల 1 లేదా 2 అంశాల గురించి పిల్లలతో మనం నిర్దేశిత సంభాషణ చేస్తాం కదా. సో నిర్దేశిత సంభాషణ అంటే ఏదైనా ఒక అంశం గురించి పిల్లలతో క్లియర్గా అర్థవంతంగా డిస్కషన్స్ అవ్వడం కోసం మన వాచకం ప్రకారము వెబ్లో ఉన్న పాయింట్స్ తీసుకొని వాటి గురించి మాట్లాడతాం. ఉదాహరణకి పండ్లు, మొక్కలు, చెట్లు, అలా ప్రతీ నెల అంశాల గురించి మనం మాట్లాడతాం. సో ఇటువంటి సంభాషణ, కథలు ఇవి పిల్లలలో లిజనింగ్, వినాలి అన్న ఆసక్తి పెంపొందించుతాయి. వాటితో పాటు మాట్లాడాలి అన్న ఇంట్రెస్ట్ అన్నది కలుగుతుంది. ఓకే, అంగన్వాడీలో నేర్పిస్తున్నాము, నేర్చుకుంటున్నారు, వింటూ ఉన్నారు, వాళ్ళు కూడా తిరిగి మాట్లాడుతున్నారు. సో ఇటువంటి లెర్నింగ్ అన్నది అంగన్వాడీ సెంటర్లోనే ఆగిపోకుండా ఈ లెర్నింగ్ ఏదైతే ఉందో ఇంటి దగ్గర కూడా కంటిన్యూ అవ్వాలి అని మనం అందరము కూడా రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ లెర్నింగ్ కంటిన్యూ అవ్వడం కోసమే మనం ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ డే ప్రతి నెల నిర్వహించుకుంటున్నాం. అయితే మనం ఇప్పుడు పేరెంట్స్ ఆర్ కమ్యూనిటీ మెంబర్స్తో డిస్కస్ చేయాల్సిన విషయాలు ఏంటి అంటే, మేము ఈ విధంగా నేర్పిస్తున్నాం అంగన్వాడీ సెంటర్లో. పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర పిల్లలతో సంభాషణ ఏ విధంగా చేయాలి, కథ ఏ విధంగా చెప్పుకోవాలి, పిల్లలతో సంభాషణ మరియు కథలు చేసేటప్పుడు ఏ విధంగా మనం ఇంటరాక్ట్ అవ్వాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సరే. సో ఇప్పుడు ఏం చెప్పచ్చు అంటారు మనం పేరెంట్స్కి? సంభాషణ ఎలా చేయొచ్చు అని ఏం చెప్పొచ్చు పేరెంట్స్కి, ఎలా చెప్పచ్చు? మీరు ఎప్పుడైనా పేరెంట్స్తో కానీ కమ్యూనిటీ మెంబర్స్ కానీ డిస్కస్ చేశారా? పిల్లలతో ఇంటి దగ్గర ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పి ఒకసారి ఆలోచించండి, మీరు ఎవరైనా చెప్పి ఉంటే. ఓకే. సో మనము సంభాషణ ఏ విధంగా మనం చెయ్యాలి అని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? సో స్లైడ్ చూద్దాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న స్లైడ్లో మనం చూద్దాం. సో ప్రతిరోజు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి. అయితే మేము అంగన్వాడీ సెంటర్లో లాగా పిల్లలతో మాట్లాడడానికి మాకు ఏ అంశం గురించో మాకు తెలియదు, లేకపోతే మాకు బుక్స్ అటువంటివి ఏమీ లేవు, అటువంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి. సో మనము ఈ ఈసీసీఈ డేలో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, పిల్లలతో మాట్లాడడానికి ప్రతిసారి మనం రంగురంగుల చార్ట్ పేపర్లు కానీ లేకపోతే కలర్ఫుల్ బుక్స్ కానీ ప్రతిసారి మ్యాండేటరీ కాదు. మన ఇంట్లో దొరుకుతున్న వస్తువులతోనే పిల్లలతో సంభాషణ మనం చేయొచ్చు. ఇక్కడ మనకి పిక్చర్లో చూసినట్లుగా మన ఇంట్లో పండ్లు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి. ఆ కూరగాయల గురించి కూడా ఇది ఏమిటి, ఎగ్జాంపుల్ టమాటా అనుకుందాం, ఇది ఏ రంగులో ఉంది, ఇది ఎలా ఉపయోగిస్తాం మనం, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాము మనం ఈ టమాటోని. సరే, ఈ టొమాటోతో పాటు ఇంకా ఏమేమి కూరగాయలు మనం తీసుకొచ్చాము ఈరోజు, వీటన్నిటితో మనం ఏం చేద్దాము. సో ఇటువంటి సింపుల్ కాన్వర్జేషన్ కూడా పేరెంట్స్, తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలతో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, ఇలా సంభాషణ చేయడంతో పాటు పిల్లలు రెస్పాండ్ అవుతారు కదా. ఎగ్జాంపుల్ మనకు వస్తువు చూపించి, టమాటా చూపించి ఇది ఏమిటి అని అడిగినప్పుడు వాళ్ళు వెంటనే యాపిల్ అని చెప్తారు. మేబీ కొంతమంది చెప్పొచ్చు. యాపిల్ అని చెప్పినప్పుడు ఇందాక మనకి మేడం చెప్పారు కదా, భావోద్వేగాలు ఎక్స్ప్రెస్ చేస్తారని చెప్పి. అక్కడ పేరెంట్స్ ఆ భావోద్వేగం ఏదైతే యాంగ్రీ అయిన కోపం వస్తుంది కొన్నిసార్లు, నచ్చింది చెప్పలేకపోతే. సో మనం ఏం కన్వే చేయాలి అంటే, ఆ వచ్చిన మీటింగ్లో తల్లిదండ్రులతో పిల్లలు ఏదైనా సమాధానం చెప్పినప్పుడు అది కరెక్ట్ లేదు అన్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా కన్వే చేయడం. ఇది రెడ్ కలర్లో ఉంది, అయితే ఇది టొమాటో. లేదా వాళ్ళు ఏదైనా ఆన్సర్ చెప్పినప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా వినాలి మరియు నవ్వుతూ మనం రెస్పాండ్ అవ్వాలి. ఇలా మనం స్పందిస్తే పిల్లలు తిరిగి మళ్ళీ మనతో మాట్లాడడానికి కానీ
మనం చెప్పింది వినడానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా నవ్వుతూ తల ఊపుతూ స్పందించడంతో పాటు మనం సింపుల్ క్వశ్చన్స్ కూడా ఆర్ అప్రిషియేషన్ కూడా చేయొచ్చు, మేము ప్రోత్సహించవచ్చు. ఎగ్జాంపుల్, వావ్ నువ్వు చాలా బాగా చెప్పావు నేను అడిగిన వీటి వస్తువుల గురించి, అయితే నువ్వు ఇప్పుడు నాకు కూరగాయల గురించి చెప్పావు కదా, ఇంకా ఏమైనా చెప్పు, మరి ఇది ఎల్లో కలర్లో ఉందని చెప్పావు కదా, ఎగ్జాంపుల్ బనానా, ఇంకా ఎల్లో కలర్లో ఏమేమి ఉంటాయి నాకు చెప్పు నువ్వు. సో ఇలా పిల్లలు ఆలోచించి తిరిగి సమాధానం చెప్పేలాంటి క్వశ్చన్స్ కూడా పేరెంట్స్, తల్లిదండ్రులు పిల్లలతో అడిగేలాగా ఎంకరేజ్ చేయాలి. సో ఇటువంటి డిస్కషన్ మనము ఈసీసీ డే రోజు వచ్చిన తల్లిదండ్రులు లేదా కమ్యూనిటీ మెంబర్స్తో డిస్కస్ చేయాలి. ఇది క్లియరా? పిల్లలతో రోజువారీ సంభాషణ చేయడం కోసం ప్రతిరోజు కనీసం 10 నిమిషాల సమయాన్ని కేటాయించుకోవాలి. పిల్లలు చెబుతూ ఉన్నప్పుడు పిల్లలు చెప్పేది నవ్వుతూ వింటూ రెస్పాండ్ అవ్వాలి. తర్వాత పిల్లలు చెప్పిన తర్వాత వెరీ గుడ్ బేటా, చాలా మంచిగా చెప్పావు, అలా పిల్లల్ని మనం అభినందించాలి. దాంతోపాటు పిల్లలు ఇంకా సమాధానం చెప్పి ఆలోచించేలాగా కొన్ని క్వశ్చనింగ్ కూడా మనం చేయాలి. ఇంకా ఏమైనా చెప్పు, దీని గురించి ఇంకా ఏమైనా తెలుసా నీకు అని సింపుల్ కాన్వర్జేషన్ చేసేలాగా మనం ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ని. ఓకే, ఇది మనం సంభాషణ గురించి మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ సంభాషణతో పాటు ఇంకొక విషయాలు ఏం చేద్దాం అనుకున్నాం మనం అంగన్వాడీ సెంటర్లో, ఇందాక మేడం చెప్పినట్లు కథలు. సరే, మనం పిల్లలతో మీరు కూర్చొని కథలు మనం పిల్లలతో చెప్పాలి అని మాట్లాడుకుంటున్నాం. సో ఈ కథలు ఏవైతే ఉన్నాయో మనం అంగన్వాడీ సెంటర్లో నాన్న పులి కథ మాట్లాడతాం, బంతి కథ చెప్పుకుంటూ ఉంటాం. ఈ నెలలో మనం ఇందాక కోడి కుందేలు కథ, మా పెరటి తోట, ఇటువంటి స్టోరీస్ అన్నీ మనం అంగన్వాడీ సెంటర్లో చెబుతూ ఉన్నాం. ఇంటి దగ్గర పేరెంట్స్ అదే స్టోరీస్ వాళ్ళు చెప్పచ్చు. ఆ స్టోరీస్తో పాటు పిల్లలకి చుట్టుపక్కల ఏదైనా అంశాలు ఉన్నాయి కదా, జంతువుల గురించి కానీ పక్షుల గురించి, తర్వాత మన ఊరికి సంబంధించిన చిన్న చిన్న కథల గురించి కూడా పిల్లలతో పేరెంట్స్ సమయం కేటాయించి కథలు చెప్పడానికి కూడా అవకాశం అన్నది ఇవ్వాలి. అయితే ఈ కథలు చెప్పేటప్పుడు వాళ్ళు పిల్లలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా లాంగ్వేజ్. సో పిల్లలకి అర్థమయ్యే భాషలో కథను మనం చెప్తూ ఉంటాము. అయితే కథ చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఈ మంత్లో చెప్పుకున్న కథ మా పెరటి తోట కథ ఉంది కదా. సో మనకిద్దరు ఉన్నారు, అక్క తమ్ముడు ఉన్నారు కదా. సో అది చెప్పేటప్పుడు అక్క తమ్ముడు ఉన్నారు, వాళ్ళు ఆడుకున్నారు, సీతాకోక చిలుక దొరకలేదు, బురదలో పడిపోయారు, ఇంటికి వచ్చారు, వాళ్ళ అమ్మ ఇలా చెప్పింది, అన్నీ నాటేశారు, బటర్ఫ్లైస్ వచ్చేసాయి. ఇలా సింపుల్గా కాకుండా కథ చెప్పుకున్నప్పుడు పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర కథ చెప్పేటప్పుడు స్వరంలో హెచ్చు తగ్గులు, తర్వాత ముఖ కవళికలు ఉండేలాగా చూసుకోవడం. ఎగ్జాంపుల్, ఉదయం లేచి సంతోష్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే రంగురంగుల సీతాకోక చిలుకలు చాలా బాగా కనిపించాయి. అవి చూసి సంతోష్, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇటువంటి స్వరంలో హెచ్చు తగ్గులు, తర్వాత ముఖ కవళికలు ఉండేలాగా మన కథలు పిల్లలకు చెబితే వారు ఎక్కువ ఏకాగ్రతతో మనతో వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత నెక్స్ట్ టైం మనం రాబేట మన కథ చెప్పుకుందామని చెప్పినప్పుడు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫస్ట్ మన ముఖ్య ఉద్దేశం ఏంటి? మాట్లాడడం, వినడం, వాటి మీద ఇంట్రెస్ట్ కలిగించడం భాషాభివృద్ధిలో ప్రధానం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం కథలు పిల్లలతో చెబితే పిల్లలు వినడానికి, వారు కూడా తిరిగి మనతో కథలు చెప్పడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఓకే, మనం ఇప్పుడు మనకు స్లైడ్ మీద చూస్తే చిన్న కథల గురించి మనం చెప్పుకున్నాం కదా. సో కథలలో జంతువుల కథలు, మానవ సంబంధాల కథలు అంటే అక్క తమ్ముడు, అన్నా చెల్లెలు, అటువంటి కథలు, తాతయ్య నానమ్మ చెప్పే గ్రామీణ జీవన కథలు అంటే విలేజ్లో మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్న కథలు వంటివి పిల్లలతో చెప్పుకోవచ్చు. అయితే చిన్న పిల్లలకు కథ అర్థమయ్యే భాషలో చెబుతూ మెల్లగా వివరించాలి. అయితే చెప్పేటప్పుడు సందర్భానుసారంగా స్వరంలో హెచ్చుతగ్గులు, ముఖ కవళికలు ఉండేలాగా చూసుకోవాలి. ఇటువంటి సింపుల్ డిస్కషన్ మనము ఈసీసీ డే రోజు వచ్చిన పార్టిసిపెంట్స్తో మాట్లాడాలి. ఓకే, సంభాషణ
కథలు, ఇవి రెండు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం లాస్ట్లో ఇంకొక స్లైడ్ చూద్దాం. సంభాషణ చేస్తున్నాం, కథలు చెబుతున్నాం. అయితే పిల్లలతో సంభాషణ చేసేటప్పుడు కానీ కథలు చెప్పేటప్పుడు కానీ చిన్న చిన్న క్వశ్చన్స్ అడగడం. మనకి ఇందాక మనం ఒక మేడం క్లియర్గా మనకి చెప్పారు కదా, కథలు చెబుతూ ఉన్నప్పుడు పిల్లలలో ఆలోచన రేకెత్తించేలాంటి ప్రశ్నలు ఎప్పుడైతే అడుగుతామో వారు ఇంకా లోతుగా వాటి గురించి ఆలోచించి సృజనాత్మకంగా ఆన్సర్స్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నాన్నాపులి కథ అనుకుందాం. అరే నాన్నాపులి కథలో మరి నువ్వే రంగడు అయితే నువ్వేం చేసేవాడివి? అవునా, మరి నీ దగ్గర కూడా ఇంకొక పులి ఉంటే నువ్వేం చేస్తావు? మనం ఇందాక చెప్పుకున్న మా పెరటి తోట కథలో అయినా సరే మరి బటర్ఫ్లైస్ డోర్ ఓపెన్ సరికి బటర్ఫ్లైస్ అన్నీ కనిపించాయి కదా, అప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేసినప్పుడు నీకు బటర్ఫ్లైస్ కనిపించకపోతే నీకేమనిపిస్తుంది? సో ఇటువంటి క్వశ్చన్స్ మనం అడగడము. తర్వాత కథలో ఇంకా కొంచెం వయసు పెరిగే కొద్దీ ఇంకా పిల్లలు ఎక్కువగా ఆలోచించడం కోసము ఈ కథలో ఎవరు మోసపోయారు? మనకి లాస్ట్ మంత్లో కథ ఉంది, ఏనుగు చీమ కథకి సంబంధించి. ఈ కథలో ఎవరిని బాధించారు? అరే మరి ఏనుగు ఎందుకు నొప్పి బాధ అని అనింది, చీమ ఎందుకు ఏనుగును కుట్టింది అనుకుంటున్నావు? సో ఇటువంటి క్వశ్చన్స్ ఏం చేస్తాయంటే పిల్లలు ఇందులో కరెక్ట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా ఏమీ ఉండదు. వాళ్ళు సృజనాత్మకంగా ఆలోచించి సమాధానం చెప్పడం కోసం మనం ఇటువంటి సింపుల్ క్వశ్చనింగ్ అన్నది తప్పకుండా పిల్లలతో చేయాలి. ఓకే, పిల్లలతో మనం సంభాషణ చేస్తాము, కథలు చెప్తాము, దాంతోపాటు ఇలా క్వశ్చనింగ్ చేస్తాం. ఈ విధంగా పిల్లలలో భాషాభివృద్ధి పెంపొందించుటకు ఇంటి వద్ద పేరెంట్స్, సంరక్షకులు లేదా కమ్యూనిటీ మెంబర్స్ సంభాషణ చేయాలి, కథలు చెప్పుకోవాలి. ఇవి రెండూ చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు చెప్పేది నిశ్చితంగా వినాలి. చిన్న చిన్న క్వశ్చనింగ్ అన్నది చేస్తూ పిల్లల్ని మనం ఎంకరేజ్ అన్నది చేయాలి. సో ఇలా మనం బ్రీఫ్గా ఈసీసీడీకి వచ్చిన పార్టిసిపెంట్స్తో ఒక టీచర్గా మనం కన్వే చేయాలి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి విషయాలు కూడా స్టెప్ బై స్టెప్, స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి అని క్లియర్గా మాట్లాడడం కోసం మనకి షేర్ ఏదైతే డాక్యుమెంట్ ఉందో అది తప్పకుండా మనతో షేర్ కూడా చేస్తారు. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఒక చాలా బాగా చెప్పారు సాయి. ఒక అంశం ఏం యాడ్ చేయాలనుకుంటున్నామంటే ఒక పాయింట్, కథ చెప్పేటప్పుడు పిల్లల్లో ప్రశ్న వేయాలి అనేసి చక్కటి ప్రశ్నలు ఇచ్చారు. ఒకటేమనంటే పిల్లల కథలు చెప్పేటప్పుడు ఈ వయసు పిల్లలకి నీతి అనేది చెప్పాల్సిన అవసరం లేదు. అదొకటి గ్రహించండి. నీతి, మోరల్ ఆఫ్ ద స్టోరీ అని అంటాం కదా, ఆ వయసులో అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి చివరిగా నీతి అనే దాన్ని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కథను చెప్పినప్పుడు లేదా ఏదైనా సంభాషణ మనం నిర్వహించినప్పుడు మనం ఎక్కువగా దేని మీద శ్రద్ధ పెట్టాలి అని అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా పదాలని గురించి, పిల్లలు పదాలు నేర్చుకోవాలి, వాక్యాల్లో మాట్లాడగలగాలి. ఆ నేర్చుకున్న పదాలని తన డైలీ కాన్వర్జేషన్లో, ప్రతిరోజు సంభాషణలో మాట్లాడేలాగా అర్థవంతంగా వినియోగించుకోగలగాలి. ఇవి గుర్తుపెడుతూ ఒక ప్రశ్న వేస్తే సమాధానం వాళ్ళు ఆలోచించి చెప్పేలాగా, ఒక కథను స్టెప్ వైజ్గా చెప్పేలాగా, సీక్వెన్స్లో మాట్లాడేలాగా, ఇది ఆ సంభాషణ చెప్పిన, కథను నేర్పించినా కూడా మనం ఆశించాల్సినటువంటి అవుట్కమ్స్. సో మళ్ళొకసారి దీన్ని ఈ నెల థీమ్ని గురించి మళ్ళొక్కసారి గుర్తు చేస్తాం సార్. ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈ మంత్ థీమ్ ఏంటి అనుకున్నాము? టాలెంట్ షో, ప్రతిభా ప్రదర్శన. దేనిపైన? భాషా నైపుణ్యాలపైన. ఈసీసీఈ డే నిర్వహించుకోవడానికి గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి? స్వాగతం పలకడం, వచ్చి కూర్చున్న తర్వాత తల్లిదండ్రులు వాళ్ళందరినీ గత నెలలో మనం ఏదైతే సూచించామో ఆ అంశాలని మీరు ఎంతమంది నిర్వహించారు, ఎంతమంది చేయగలిగారు, చేయలేకపోవడానికి కారణాలేంటి అని అడగడం. తర్వాత ఈ కార్యక్రమం నిర్వహణకి సంబంధించి పిల్లలు ప్రదర్శన చేయడం,
టీచర్ ఒక కృత్యాన్ని ప్రదర్శించడం, మూడవది తల్లిదండ్రులతోటి ప్రదర్శింపచేయడం, చివరిగా ఆ నెలకు సంబంధించినటువంటి అంశాన్ని తల్లిదండ్రులతో చర్చించడం. ఈ నెలకు సంబంధించిన అంశం ఏమని చెప్పుకున్నాము? పిల్లల్లో భాషాభివృద్ధి, కథలు మరియు సంభాషణ ద్వారా పిల్లల్లో భాషాభివృద్ధిని పెంపొందింప చేయడం. ఇవన్నీ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు చేయవలసిన ఈ నెలకు సంబంధించినటువంటి యాక్టివిటీ ఏమిస్తాము? మన సాయి గారు చెప్పారు కదా, తల్లిదండ్రులు పిల్లలతో సంభాషణలో నిమగ్నం అవ్వడం. రాయడానికంటే ముందు, చదవడానికంటే ముందు పిల్లల్లో పెంపొందించాల్సినటువంటి నైపుణ్యం ఏంటి? వినికిడి, మాట్లాడడం. ఇవి రెండిటికి మంచి పద్ధతి ఏంటి? కథలు చెప్పడం, పిల్లల నుంచి వినడం, సంభాషణ చెప్పడం, పిల్లల్ని అందులో ఇన్వాల్వ్ చేయడం, పాటలు పాడించడం, వారితో పాటలు పాడటం. ఈసీసీఈ డే అనేది తల్లిదండ్రులకి మరియు సమాజంలోని వారి అందరికీ కూడా అంగన్వాడీ సెంటర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక కిటికీని తెరవడం. అంతే కదా, వాళ్ళందరినీ మనం ఆహ్వానిస్తున్నాం, లేదా తలుపుని తెరవడం, వారందరినీ ఆహ్వానిస్తున్నాం. మనం చేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో ఆ విధంగా మనం అర్థవంతంగా నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ కరుణ గారు అండ్ సాయి గారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగా ఒక 3 ప్రశ్నలు అండి. మనం లాస్ట్ మంత్ కూడా ఆగస్టు 28వ తారీఖు నాడు మాట్లాడుకున్నాము. ఈ నెల రోజులు జరిగింది. లాస్ట్ మీరు విన్న తర్వాత అండ్ మీకు పంపించిన మీ సూపర్వైజర్స్ అండ్ సిడిపిఓస్ మీకు సపోర్టివ్ సూపర్విజన్ చేసిన తర్వాతనన్నా మీ సెక్టార్ మీటింగ్లు ఇన్పుట్స్ ఇచ్చిన ద్వారా చేసుకుంటున్న క్రమంలో మీకు ఛాలెంజెస్ అంటే బ్యారియర్స్, అడ్డంకులు, ఇంకెక్కడ ఇంప్రూవ్ అయి చేసుకోవాలి నేను ఈసీసీడీ అనేది, అది దాని గురించి ఎవరైనా మీరు చేసిన ఎక్స్పీరియన్స్ని ఒక 30 సెకండ్స్, ఒక 1 minute షేర్ చేసుకోవచ్చు టెలిఫోన్ ప్రోగ్రామ్ ద్వారా. దాని ప్రకారంగా మేము ఇక్కడ ఇన్పుట్స్ ఇస్తాం. ఒకటి. రెండోది, మీకు ఈ చెప్తున్నది ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు ఈ మంత్లో చేసుకోవాలి, ఈ మంత్ ఎండ్ అని మాట్లాడుతున్నాం. ఇది మీ డైలీ జాబ్లో ఏమైనా ఇన్పుట్ యాడింగ్ వాల్యూ ఎడిషన్ ఉందా లేదా, ఇంకా ఎక్కడ మేము దీన్ని ఏ విధంగా చెప్తే బాగుంటుంది ఒక టీచర్ పర్సెప్షన్లో. నెంబర్ 2. నెంబర్ 3, ఈ 2 విషయాలతో పాటు మనం స్టార్టింగ్లో ఇది ఓపెనింగ్ రిమార్క్స్ మాట్లాడుకున్నాము. అంగన్వాడీలలో ఒక సర్వీసెస్లో 2 మేజర్ పిల్లర్, పోషణ అండ్ విద్య, అండ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఇష్యూస్ అండ్ కౌన్సిలింగ్ అండ్ అది హోమ్ కాంటాక్ట్స్. దాంతోపాటు ప్రీ స్కూల్. ఇది అంగన్వాడీ ఒక వైబ్రెంట్ అంగన్వాడీ కావాలి అంటే ఈ 2 బాగా జరగాలి. దీంట్లో మీకు యాజ్ ఎ టీచర్గా ఇన్పుట్ ఈ పూర్వ ప్రాథమిక విద్య నిశ్చింత ప్రియదర్శిని ఈ సిలబస్ ఉంది. దీంట్లో మీకు ఇంకా ఎక్కడ నేను చేయాలి ప్రోగ్రామ్ అంటే ఏ విషయం మీద మీకు మేము మీకు ఓరియంటేషన్ ఇలాంటి చేస్తే బాగుంటుంది అంగన్వాడీ సెంటర్ ప్రోగ్రామ్ సెంటర్ స్ట్రెంగ్తెన్ కావడానికి అనేది టెలిఫోనిక్ కార్యక్రమం. ఈ ఒక 20 నిమిషాలలో మీరు క్వశ్చన్స్ అని అడగడానికి అది వెల్కమ్ అండి. ఎనీ ఫోన్ కాల్స్ దానికి ఈ సబ్జెక్ట్ మీద వీఆర్ రెడీ టు ఆన్సర్. ఇన్ ద మెయిన్ టైం మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నామండి. ఏంటి అని అంటే, మనం ఏ నెలలో ఏ అంశం గురించి మాట్లాడుతున్నాం అనేది మీరు ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకుంటే కూడా మీకు ఒక రికార్డ్ ఉంటుంది. ఎంతమంది హాజరయ్యారు అనేది కూడా మీరు ఒకటి రాసుకుంటే మీ దగ్గర చక్కటి హాజరు ఇది ఉంటుంది. ఈ చివరి స్లైడ్లో మనం ఇంతకుముందు చెప్పడం ఏంటి అంటే, అంగన్వాడీ కేంద్రంలో మనము ఈ కార్యక్రమం నిర్వహించుకునేటప్పుడు గమనిస్తే ఈ స్లైడ్లో చూడండి, దీన్ని మనం ఎలా రికార్డ్ చేసుకోవాలి అనే దాని మీద కూడా ఒక చిన్న మీకు ఒక ఐడియా ఇవ్వడం. మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టే మాకు మీరు ఎంత బాగా నిర్వహిస్తున్నారు అనేది మాకు తెలుస్తుంది. అంటే అంగన్వాడీ కేంద్రంలో ఇటువంటి కార్యక్రమాలు, కృత్యాలు జరిగినప్పుడు ఫోటోలు తీయడం, ఒక 10 క్షణాల వీడియో, 20 క్షణాల వీడియో తీయడం చేసుకొని దాన్ని వాట్సాప్ గ్రూపుల్లో తల్లిదండ్రులతో పంచుకోవడం, ఇక్కడ మన సూపర్వైజర్ గారికి పంచుకోవడం చేయొచ్చు. అలాగే ఇక్కడ మన స్లైడ్లో చూపిస్తే ఈ అంగన్వాడీ కేంద్రం బొమ్మతో పాటు పక్కన ఇంటి బొమ్మ కూడా ఇచ్చాం కదా, గమనించారు కదా. ఆ ఇంటి బొమ్మ యొక్క ఉద్దేశం ఏంటి అనంటే,
మన కార్యక్రమాలన్నీ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ చెప్పే వరకే ఆగిపోకూడదు, అది కంటిన్యూ అవ్వాలి. అప్పుడే మనం ఏది నేర్పించినా కూడా ఇంటి దగ్గర తల్లిదండ్రులతోటి కంటిన్యూ అవుతేనే ఆ విషయాన్ని పిల్లలు చాలా బాగా నేర్చుకోగలుగుతారు. ఉదాహరణకి ప్రైవేట్ స్కూల్కి పంపించే పిల్లలకి హోంవర్క్ అని పంపిస్తారు. పెద్దగా చదువుకొని తల్లిదండ్రులు కూడా కనీసం పిల్లడిని చేసుకోండి అనేది చెప్తారు కదా. అలాంటిది మనం ఎలాంటివి అంశాలను ఇస్తున్నాం పిల్లలతోటి చేయించమని? తల్లిదండ్రులు చేయగలిగేవే చెబుతున్నాము. సో అటువంటి అంశాలు ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా కంటిన్యూ చేసినట్లయితే, పోయినసారి చిన్న కండరాల అభివృద్ధికి కార్యక్రమాలు చేయమన్నాం కదా, అది తల్లితో పాటు తండ్రితో పాటు పిల్లలు కూర్చున్నప్పుడు కూరగాయల్ని వేరు చేయడము, చిన్న చిన్న చింతగింజల్ని పట్టుకోవడం కానీ, రాళ్ళు వేరడం, ఇటువంటి అన్నీ కూడా చేయడం సాధ్యమే కదా. అలాగే ఈ నెలకి సంబంధించింది ఏం చెప్తున్నాము? సంభాషణలో నిమగ్నం చేయడం. ఏది చేసినా, వంట చేసేటప్పుడు పిల్లలతో మాట్లాడవచ్చు, నాన్న పని నుంచి నుంచి ఇంటికి రాగానే ఇవాళ ఏం జరిగాయో తను చెప్పొచ్చు, పిల్లవాడు చెప్పేది పాప చెప్పేది వినొచ్చు, లేదా తల్లిదండ్రులు వాళ్ళని అడగొచ్చు. వీటన్నిటిని కూడా చిన్న వీడియోస్ చేయడం కానీ, చిన్న ఫొటోస్ తీసి కానీ తల్లిదండ్రులు కూడా టీచర్కి పంపించవచ్చు. సో ముఖ్యంగా మనం అదొకటి చెప్దాం అనుకున్నాము. అండ్ కరుణ గారు చెప్తున్నదంటే దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో కూడా మీరు గమనిస్తే ఈసారి ఈ పోషణ్ మాసం కార్యక్రమాలు అనేవి స్టార్ట్ అయినాయి. మీరు చాలా టీచర్లు అందరూ చాలా చక్కగా ఇన్వాల్వ్ అవుతున్నారు సూపర్వైజర్ టీచర్స్తోని. ఈ ప్రోగ్రామ్ని యాజ్ పర్ షెడ్యూల్ డే వైజ్ థీమ్, వీక్ వైజ్ థీమ్ అందరూ చక్కగా తీసుకెళ్లాలని విజ్ఞప్తి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాంటెస్ట్లో స్టేట్ స్పెసిఫిక్గా ఏ విషయాలు ఎక్కడ ఫోకస్ చేయాలని మాట్లాడుతున్నారు. ఉదాహరణ ఇందాక కరుణ గారు చెప్పారు, అక్కడ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అండ్ మెన్ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేయాలని. మీరు గమనిస్తే ఈసారి ఒక 5 నుంచి 6 ఉన్న థీమ్స్లలో ఫస్ట్ థీమ్ వాళ్ళు తింటున్న ఆహారంలో షుగర్స్ అండ్ ఆయిల్ చిన్న వయసు నుంచి దాంట్లో కన్సంప్షన్ ఎలా ఉండాలి, ఒబేసిటీ మనకి రావడానికి అనేది ఫస్ట్ సబ్జెక్ట్ అని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పోషన్ బి పడా ఈసీసీఈ రెండో థీమ్. థర్డ్ థీమ్ మీ అందరికీ తెలుసు, అండ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అండ్ ఇన్ఫెంట్ అండ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్. దానితో పాటు చక్కగా ఎంతసేపు మనం మాట్లాడుకున్నాం, ఇదంతా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, మెన్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, మనం ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఇందాక మనము ఈ కృత్యాలు అండ్ ఇందాక సాయి గారు డిస్కస్ చేసేటప్పుడు పేరెంట్స్ వాళ్ళతో ఎలా రీకాల్ చేసుకోవాలి, ఏ విషయాల మీద ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ మదర్ అండ్ వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మని కాకుండా మీరు దయచేసి ఈసీసీ డేకి ఇన్వైట్ చేసేటప్పుడు మెన్ ఇన్వాల్వ్మెంట్, పేరెంట్స్తోని తల్లిదండ్రుల్లో వాళ్ళ నాన్న ఉండేటట్లు ఎన్షూర్ చేసుకోండి. డెఫినెట్ తాత కూడా, కరుణ గారు గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉండేటట్టు ఇన్వాల్వ్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే మీరందరూ మీ ఎక్స్పీరియన్స్లో చూస్తుంటారు, ఒక కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఇంటింటికి అంగన్వాడీ పుస్తకం ద్వారా టీచర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, ఈ విషయాలు పాటించాలి అని అనుకున్నప్పుడు మీరు తీసుకుంటున్న ఆహారంలో ప్రోటీన్ యాడ్ కావాలి, మీ పిల్లవాడికి ఎగ్ ఉండేటట్టు చూడాలి, ఎందుకు అంగన్వాడీ సెంటర్లో ఎగ్ ఇస్తున్నామని తల్లితో పాటు కాకుండా వాళ్ళ తండ్రికి చెప్తే దాని ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. అది ఎగ్జాంపుల్స్. అది ఇలాంటి కూడా మన ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో టీచర్లు వాళ్ళ తల్లులు డ్రాప్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మమ్మలు డ్రాప్ చేస్తున్నారు. ఈసీసీ డే నాడు కంపల్సరీ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీని ఎంచుకోండి, ఒక ఫ్యామిలీస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అందరూ చెప్పాలి, అందరినీ కవర్ చేయాలి ఆ రోజు అంటే మనకు చాలా కార్యక్రమాల ద్వారా షెడ్యూల్ ప్రకారం సమయ భావన, దానివల్ల ఎంతవరకు చేయవచ్చు అనేది, ఎంతమందికి ఇన్వాల్వ్మెంట్ చేస్తామనేది మేబీ మే నాట్ బి. కాబట్టి మీరు ఒక సక్సెస్ స్టోరీగా ఈసారి ఒక ఫ్యామిలీని ఒక తల్లిదండ్రుల్ని చూసుకొని వాళ్ళ పిల్లలకి ఎలా చెప్తున్నారు, వాళ్ళ పిల్లల నుంచి ఏం అడగాలి అని వాళ్ళ ఎగ్జాంపుల్స్ని డ్రైవ్ చేస్తూ మీరు ఎవ్రీ ఈసీసీ డేకి ఒక ఫ్యామిలీని ఫోకస్గా చేస్తూ మెన్ ఇన్వాల్వ్మెంట్ని చేసుకొని చెప్తే కూడా అంగన్వాడీ టీచర్ యొక్క ఎఫర్ట్స్ అనేది కూడా మనకి
కింది కమ్యూనిటీ లెవెల్ వరకు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అది ఇక్కడ ఒకటి యాడ్ చేస్తాను సార్. ఇప్పుడు సార్ చెప్పింది చాలా మంచి విషయము. మనం ఎప్పుడు కూడా గత నెలలో తల్లిదండ్రులు చేసినటువంటి కృత్యాలు ఎంత మేరకు జరిగాయి అని అడగాలనుకున్నాం కదా ఇంట్రడక్షన్ అప్పుడు. ఎప్పుడైతే స్వాగతం చేసిన తర్వాత అందరు కూర్చున్న తర్వాత పోయిన నెల మేము మీకు ఈ కృత్యాలు చేయమని చెప్పాము ఇంటి దగ్గర, మీరు చేశారా అని అడుగుతాము. సో ఈ ఈసీసీ డే నుంచి నెక్స్ట్ ఈసీసీ డే లోపల వాళ్ళు చేసినటువంటి వీడియోస్ ఫొటోస్ మీకు షేర్ చేసి ఉండొచ్చు. కానీ సార్ చెప్పినట్టు ఒక చక్కగా ఒక ఫ్యామిలీని మీరు తీసుకున్నట్టయితే వారిని పిలిచి వాళ్ళని మాట్లాడమని చెప్పండి. మీరు ఏ విధంగా చేశారు, ఈ భాషా నైపుణ్యాలని మీరు పిల్లలతోటి సమయం ఏ విధంగా కేటాయించగలిగారు, వారు మీతోటి ఏం సంభాషణలో పాల్గొన్నారు, ఇటువంటి పేరెంట్స్ని మాట్లాడమనండి. మీరు అందరూ చేశారా ఈ కృత్యాలు, చేసిన తర్వాత ఏ విధంగా మీరు చేశాము అని అంటారు, చేయలేకపోయామంటారు, చేసిన వాళ్ళు ఏ విధంగా చేశారు రోజువారీ సంభాషణలో చెప్పమనండి. ఇప్పుడు సార్ చెప్పింది అదే సక్సెస్ స్టోరీ లాగా. సో దట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మిగతా వాళ్ళకు కూడా అవగతం అవుతుంది, నేర్చుకోగలుగుతారు. సాయి గారు, మీరు సిద్దిపేట జిల్లాలలో లాస్ట్ టైం ఓరియంటేషన్ మనం ఇచ్చిన తర్వాత వేర్ వీ నీడ్ టు ఇంప్రూవ్ ఈసీసీడీని స్ట్రెంథన్ చేసే దానికి మీ లెర్నింగ్స్ ఏంటి, అక్కడ మీ ఫీల్డ్ విజిట్ యొక్క ఎక్స్పీరియన్సెస్ని చెప్పగలుగుతారు ఒక 2 విషయాల్ని చేస్తున్న క్రమంలో? ఓకే, సో ఫస్ట్లీ బెస్ట్గా అనిపించిన విషయాలు ఏంటి అంటే, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు యూజువల్లీ ఈసీసీ డే అంటే మనం ఎంతసేపు పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన అంగన్వాడీ ఏజ్ గ్రూప్ పిల్లల యాక్టివిటీస్ గురించే మాట్లాడడం అది జరుగుతుంది. దానితో పాటు మనం లాస్ట్ టైం డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ గురించి మనం మాట్లాడాము. సో దీని ద్వారా టీచర్స్ ఆలోచన కూడా ఏంటి అంటే, మనము వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ ప్రీ స్కూల్ యాక్టివిటీతో పాటు పిల్లల అభివృద్ధి అన్నది అందరి అభివృద్ధి ఒకేలాగా ఒకటే ఫేస్లో జరగదు, ఆ అభివృద్ధి అన్నది ఏజ్ ఆధారంగా జరుగుతుంది అన్న ఒక ఆలోచన అన్నది పేరెంట్స్ ఆర్ కమ్యూనిటీకి ఈజీగా కన్వే చేయడం కోసం మన ప్రణాళిక అన్నది చాలా మంచిగా యూజ్ అయింది. అండ్ రెండవది, మనం ఏదైతే హోంవర్క్ లాగా అని డిస్కస్ చేసామో, పిల్లల పేరెంట్స్ ఆర్ సంరక్షకులు ఆర్ కమ్యూనిటీ మెంబర్స్ ఎవరైనా ఇంటి వద్ద పిల్లలతో చిన్న కండ్ల అభివృద్ధి కోసం కొన్ని యాక్టివిటీస్ చేయాలని మనం చెప్పాం కదా. అక్కడ కొన్ని చోట్ల ఏం చేశారు అంటే, టీచర్ పేరెంట్స్తో వాట్సాప్స్లో షేర్ చేయడము, వాళ్ళతో యాక్టివిటీస్ చేయడం అన్నది చూశారు. దాంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గమనించింది ఏంటి అంటే, ఇందాక మేడం చెప్పారు కదా, సో తాత వాళ్ళు నానమ్మలు వాళ్ళు కూడా అటెండ్ అయిన వాళ్ళు మన లాస్ట్ మంత్ ఈసీసీ డేలో టీచర్ చేయవలసిన కృత్యాలలో భాగంగా శాస్త్రీయ పరిజ్ఞానంలో కరిగేవి కరగనివి అని ఒక యాక్టివిటీ మనం డిస్కస్ చేసాం. అది ఒక గ్రాండ్ పేరెంట్ ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడితో కూర్చొని ఆ యాక్టివిటీ చేయించడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఒక విషయం ఏంటి అంటే, వచ్చిన పార్టిసిపెంట్స్ వాళ్ళు వీళ్ళు ముసలి వాళ్ళు లేకపోతే వీళ్ళ ఫాదర్ వీళ్ళేమి ఎంగేజ్ చేసుకోలేకపోవచ్చు ఎక్కువగా పిల్లలతో మనం ఆలోచించకుండా, మనం యాక్టివ్గా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అటెండ్ అయ్యి మనం వాళ్ళ ముందు పిల్లలతో యాక్టివిటీస్ ప్లాన్ ప్రకారం చేయిస్తే వచ్చిన పార్టిసిపెంట్స్ దాన్ని అర్థం చేసుకుని ఇంటి వద్ద చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ అన్నది గమనించాము. అండ్ ఒక చోట నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే, ఇలా చెప్పడమే కాకుండా ఈవినింగ్ టైమ్స్లో సాయంత్రం పూట అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్ సో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం ఈ కొన్ని యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నాం కదా చిన్నపిల్లల అభివృద్ధికి సంబంధించి అని వాళ్ళతో కూర్చొని వాళ్ళతోనే కొన్ని డ్రాయింగ్ యాక్టివిటీస్ చేయించడము, తర్వాత కొన్ని క్రేయానింగ్ యాక్టివిటీస్ చేయించడము, కలరింగ్. సో ఇటువంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ఏంటి అంటే, మనం ఈవినింగ్ టైమ్స్లో కూడా పేరెంట్స్ ఆర్ కమ్యూనిటీ మెంబర్స్ అవైలబుల్ టైంలో పిల్లలతో కూర్చొని మనం యాక్టివిటీస్ చేయించడం కోసం మా టీచర్ కూడా మా దగ్గరికి వస్తూ ఉంది. మా టీచర్ అంగన్వాడీ టైం వరకే ఆగిపోకుండా మా పిల్లల కోసం ఇంతవరకు మాకు సహాయం అందిస్తుంది అన్న ఆలోచన విధానాన్ని కమ్యూనిటీ మెంబర్స్లో పెంపొందించడం కోసం ఈ ఈసీసీ డే ప్రణాళికని మనం కంటిన్యూయేషన్లో ఇది ఒక చాలా పాజిటివ్గా అనిపించిన విషయం అన్నమాట. అండ్ మన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మంత్ మనం ఇంకా స్పెసిఫిక్గా ఈ మంత్లో కూడా యాడ్ చేసిన విషయాలు ఏంటి అంటే,
సంభాషణ ఏ విధంగా చేసుకోవాలి, స్టోరీస్ ఏ విధంగా చెప్పాలి అని మనం డీటెయిల్డ్గా ఇందులో మనం యాడ్ చేయడం అన్నది ఈ మంత్లో జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినటువంటిది వాట్సాప్లో షేర్ చేశారు, చూసాము. అది చూసినప్పుడు అదే చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. వినింది అక్కడికి వదిలేయకుండా ఇంటి దాకా తీసుకెళ్ళి అది ప్రాక్టీస్లోకి తీసుకొచ్చారు అనేదానికి ఇది చక్కటి ఎగ్జాంపుల్. చాలా బాగుండింది. అలాగే ఇప్పుడు కథలు చెప్పడం అనేది కూడా మనకి చాలా సాధారణంగానే ప్రతి ఇంటా కూడా ఏదో విధంగా పెద్దవాళ్ళు ఉన్న దగ్గర, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు ఉన్న దగ్గర చాలా సహజంగా జరిగేటువంటిది. ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం టైం ఇవ్వగలిగితే చాలా మంచిది. లేనప్పుడు పెద్దవాళ్ళు ఉన్నటువంటి కుటుంబాల్లో ఈ సంభాషణ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సో పెద్దవాళ్ళ పాత్ర అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఇది. అలాగే పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు కలిసి చదువుకునే దగ్గర కూడా పెద్ద పిల్లలు ఏదైనా పుస్తకాలు చదువుతున్నా, వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్న సబ్జెక్టుకి సంబంధించి చేసినప్పుడు చిన్న పిల్లలకి అర్థం కాకపోయినా కూడా అది వల్ల వేయడం అంటారు కదా, విని పలకడం అనేది చేస్తారు. సో అక్కడ ఏమవుతుందంటే పదాలు నేర్చుకోగలుగుతారు, వాక్యాల్లో చెప్పగలుగుతారు, కానీ అర్థవంతమైన సంభాషణలోకి రాదు. అది వయసుతో పాటు వస్తుంది. అందుకనే అంటాము భాషలో ముఖ్యమైనది ఏంటి అని అంటే పదాలు నేర్చుకోవడం, దాన్ని వాక్యాలుగా మార్చడం, దాన్ని అర్థవంతంగా ఉపయోగించడం. సో దానికి అంత ముఖ్యం అన్నది, ప్రాముఖ్యత అనేది కలిగి ఉంది. ఈసీసీ డే అనేది తల్లిదండ్రుల కోణంలో వారి ఇంటి వద్ద చేయగలిగేటువంటి కృత్యాలని మనం ఏ విధంగా చేయించాలని చెప్పగలిగేటువంటి అవసరం ఉంది. చెప్పండి, కనెక్ట్ చేయండి టెలిఫోన్ను. హలో హలో, చెప్పండి మేడం, మాట్లాడండి అండి. సార్ జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ సార్. ఓకే. మల్లకల్ ప్రాజెక్ట్ సార్, పెద్దపల్లి సెక్టర్, అమ్రాబాయి విలేజ్ సార్. థ్యాంక్ యూ మేడం. సెంటర్ అయితే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పైన మేము మంత్ ఎండింగ్ ఈసీసీ డే అని నిర్వహించుకుంటున్నాము. దాంట్లో పేరెంట్స్ కొద్ది మంది పాల్గొంటారు. అయితే మనం చెప్పినవి వాళ్ళు మాకి వీలు అవ్వట్లేదు, మేము పొలాలకు వెళ్ళిపోతాము, మీ దగ్గరికి వదిలేసి మేము నైట్ ఎప్పుడు వస్తాము, మీరు చెప్పిన విధంగా మేము చేయలేకపోతున్నాము అని చెప్తున్నారు సార్. అలా పిల్లల్లో కొంతమందిలో డెవలప్మెంట్ అనేది కొద్దిగా వెనకంజలో ఉండిపోతుంది. కరెక్టే. ఇది మనకి మీరు చెప్పింది చాలా చాలా ప్రాక్టికల్ అయినటువంటి అంశం అండి. మేమందరం కూడా ఏకీభవిస్తాము. మనం చేస్తున్నటువంటి ప్రయత్నము ఆల్రెడీ రాగలిగిన వాళ్ళని మరింత బాగా ఎంగేజ్ చేయగలగడం అనేది ముఖ్యమైనది. రాలేకపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో సంరక్షకులు ఎవరైనా ఉంటే, అంటే పెద్దవారు కానీ, పిన్ని బాబాయిలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా రప్పించడము. ఎవరైతే రాకుండా ఉన్నారో పొలం పనికి దానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక సమయంలో వాళ్ళకి వాట్సాప్ ద్వారా ఈ అంశాలని మనం పంపించగలిగితే, ఒక వాయిస్ మెసేజ్ ద్వారా ఈరోజు మేము ఇది నిర్వహించాము అని చెప్పడం ద్వారా పంపించినట్లయితే, ఇప్పుడు సంభాషణకు సంబంధించిందే కదండి, వాళ్ళు అది కూడా అదైతే చేయగలుగుతారు కదా. అటువంటి వాటిని, సాధ్యమైనటువంటి వాటిని వాళ్ళు చేసేలా ప్రోత్సహించడం. సెంటర్కి రాకపోయినా ఆ అంశాన్ని మనం చెప్పాలనుకున్న దాన్ని వాళ్ళకి వాట్సాప్ రూపంలో పంపించడం ద్వారా తిరిగి వాళ్ళు చేయడానికి మనం ప్రోత్సహించగలగడం. ఒక 10 మంది ఉన్నప్పుడు 6 మంది సునాయాసంగా మనం చెప్పేది చేస్తారు. ఒక 2 అర్థం కాకపోవడం వల్లనో ఏదో రకంగానో చేయలేరు. మరొక 2 ఉంటారండి, వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే చేయగలుగుతారు. మన ప్రయత్నం అలా చేయడానికి ప్రోత్సహించి తీసుకురావడమే. వాళ్ళు డైరెక్ట్గా రాలేని పక్షంలో మనం ఫోర్స్ చేయలేం. ఎందుకనంటే పొలం పని అనేది ఖచ్చితంగా వాళ్ళకి ముఖ్యమైనదే. నెలలో ఒకరోజు వాళ్ళు రాగలిగితే అది మనకి సంతోషమే. పొలం పనుల సీజన్లో వాళ్ళు రాలేకపోయినప్పటికీ ఆఫ్ సీజన్లో ఒకవేళ రాగలిగేలాగా చేయగలగడంలోనే మన సక్సెస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే పొలం పనులు లేని నెలలో మన ఈసీసీ డే ఉన్నప్పుడు వాళ్ళు రాగలిగేలా చేయాలి. అలా రాగలిగేలా చేయాలి అని అంటే మనం కంటిన్యూస్గా ఏం జరుగుతుంది వాళ్ళ పిల్లలకి సంబంధించిందని పంపిస్తే
మనం ఇందాక అనుకున్న ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో స్ట్రీమ్లోకి రాగలిగే వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం. కానీ మీరు చాలా మంచి పని చేస్తున్నారు కాబట్టే కొద్దిమంది రాగలుగుతున్నారు. వాళ్ళని కంటిన్యూ చేయించండి. మిగతా వాళ్ళని వారికి అనుకూలమైన సమయంలో మిస్ అవ్వకుండా చూడండి. చాలా చక్కగా చెప్పారండి కర్ణ గారు. దాంట్లో ఇది ఇంకొక ఉదాహరణ మీకు చేస్తాను. ఇది అందరికీ సర్వసాధారణ సమస్య, ఇది ప్రాక్టికల్గా మనకు మాట్లాడుకోవడానికి ఉంటుంది, కానీ ఇది చాలా చక్కగా అడిగారు. మీరు ప్రాధాన్యత అనేది ఒక ప్రియారిటైజేషన్ చేసుకుంటారు. అంగన్వాడీ టీచర్లకి ఇది ఒక పదం. అంటే ప్రాధాన్యత అంటే మీకు ప్రియారిటీ. గర్భిణీ స్త్రీలలో ఒక 4 ఉంటారండి. 6వ నెల 3వ నెల ఉంటారు, 6వ నెల ఉంటారు, 8వ నెల ఉంటారు, 9వ నెల ఉంటారు. ఈ 4 ఇది కేటగిరీ. మీరు ఆ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఈ 9వ నెల ఆమె డెలివరీకి వెళ్ళిపోతుంది. ఆమె గత హిస్టరీ చూస్తే కూడా కౌన్సిలింగ్లో నాలెడ్జ్ ప్రకారం పాటించి ఉంటాయి. అప్పుడు మీరు ఆ 4 నేను 2 ఇళ్ళకి వెళ్ళాలి అనుకుంటే ఎవరిని ప్రాధాన్యత చేసుకుంటారు? 9వ నెల స్త్రీని చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఇందాక కర్ణ గారు మాట్లాడినట్టు మనకి ఇందాక కాంటెస్ట్లో మాట్లాడేటప్పుడు కూడా అందరూ వస్తున్న క్రమంలో ప్రాధాన్యత చక్కగా మీరు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఇక్కడికి వచ్చే తర్వాత ఈరోజు ఫోకస్ ఒకటే మీకు. ఇందాక కేటగిరీ చేసుకొని చెప్పారు. ఆ కేటగిరైజేషన్లోకి ఇలాంటి ఒక 2-3 ఉంటే ఈ వారం, ఈ నెల, ఈ రోజు ఫోకస్ ఆ గృహ సందర్శనకి వెళ్ళి మీ పిల్లవాడు ఎలా ఉంటున్నాడు, అతను ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఏంటిది, తల్లిదండ్రుల బాధ్యత ఏంది, సెంటర్ నుంచి మళ్ళీ ఇన్పుట్స్ ఇస్తున్నాం అనేది ఆ ఇంటికన్నా వెళ్ళండి, ఆ పని దగ్గరికి ఆ చుట్టుపక్కల దగ్గరికి వెళ్ళి వివరించండి. ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించండి. తప్పకుండా ఈ పర్సెంటేజ్ అనేది తగ్గుతుందండి. నెక్స్ట్ మంత్ ఈసీసీడీకి అతన్ని ఇన్వైట్ చేయండి, వెల్కమ్ చేయండి, మీరు గెస్ట్గా హానర్ చేయండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎటువంటి ఇష్యూలు కూడా మీరు వాళ్ళని అధిగమించారని ఉంటారు. ఒక్కరు చాలు, నెలకు డెఫినెట్ చాలు. మనం లాస్ట్ టైమే అనుకున్నాం ఇది ఇంప్లిమెంట్ కావాలి అంటే క్రమేపీగా వెళ్ళాలి. అది క్రమేపీగా వెళ్ళాలి. అది థ్యాంక్ యూ అండి. ఇందాక తను సాయి గారు చెప్పండి. సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఒక ఎగ్జాంపుల్ టీచర్స్ ఫాలో అవుతున్న ఒకటి కన్వే చేస్తాను. తప్పకుండా. సో ఇప్పుడు మనం షేర్ చేస్తున్న టైం టేబుల్లో 10 నుంచి 10:10, 10:20 నుంచి 10:50 టైమింగ్స్ ఉన్నాయి కదా, అది మనకి ఇండికేటివ్ మాత్రమే. సో మనము అంగన్వాడీ సెంటర్లో నిర్వహించుకోవడానికి అది ఇండికేటివ్. అంటే ఆ టైమింగ్స్లో మనం చేసుకుంటాం. మన కమ్యూనిటీ మెంబర్స్ ఎక్కువ మంది ఆ టైంలో అవైలబిలిటీ లేరు, ఎక్కువ మంది మధ్యాహ్నం 3కి అవైలబిలిటీలో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ అవైలబిలిటీ టైంలో కూడా మనం ఈసీసీడే అన్నది నిర్వహించుకుంటాం, ఎక్కువ మంది అవైలబిలిటీ. ఇది ఫస్ట్ పాయింట్. సో రెండవది, ఎవరైతే మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈసీసీడేకి ముందు ఏం చేయాలి, ఈసీసీడే చేసేటప్పుడు ఏం చేయాలి, ఈసీసీడే అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి. సో టీచర్స్ ఎక్కువ మంది షేర్ చేసిన విషయాలు ఏంటి అంటే, చాలామంది మదర్స్ దగ్గర కానీ కొంతమంది ఫాదర్స్ దగ్గర కానీ వాట్సాప్ లేదు, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో ఈసీసీ డేకి ఎవరైతే రాలేదో వారిని ఒక లిస్ట్ లాగా చేసుకొని టీచర్కి తనకు ఉన్న అవైలబిలిటీ టైంలో, టీచర్ కూడా అదే విలేజ్లో ఉంటారు, వాళ్ళు కూడా అదే విలేజ్లోనే ఉన్నారు కాబట్టి టీచర్ ఈవినింగ్ టైమ్స్లో వాళ్ళ అవైలబిలిటీలో ఉన్నప్పుడు, అమ్మ ఈరోజు ఒక మీటింగ్ చేసుకున్నాం, ఇందులో ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం, మీరు ఇంటి దగ్గర మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు కదా, వారితో ఈ యాక్టివిటీస్ మీరు చేయించండి. ఇలా మీరు సంభాషణ పిల్లలతో మాట్లాడండి, ఈరోజు ఏం నేర్చుకున్నావు, లేకపోతే పండ్ల గురించా, కూరగాయల గురించి, అటువంటి చిన్న చిన్న మాటలు మాట్లాడండి. దాంతోపాటు చిన్న చిన్న స్టోరీస్ అన్నవి కూడా మీరు పిల్లలతో చెప్పుకోండి. సో ఇటువంటి డిస్కషన్ అన్నది చేశారనమాట. సో దీని ద్వారా ఏమైంది, మెల్లగా అంగన్వాడీలో ఈసీసీ డే జరిగేటప్పుడు ఆ వచ్చే పార్టిసిపెంట్స్ నెంబర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవడానికి స్కోప్ ఉందన్నమాట. అంటే ఇక్కడ టీచర్ ఏం ట్రిక్ ప్లే చేశారు, మీరు మీ అవైలబిలిటీ టైంలో వస్తే వెల్ అండ్ గుడ్, ఆ టైంలో మీరు లేనప్పుడు నేనే మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఏం నేర్చుకోవాలో నేనే మీతో మాట్లాడాను. దీని ద్వారా ఆ పేరెంట్స్కి, ఆ తల్లిదండ్రులకి ఏం
స్ట్రైక్ అవుతుంది, మా పిల్లల కోసం ఇంత బాగా ఆలోచించే టీచర్ వచ్చింది, మంత్లో కండక్ట్ చేసే ఒక ఈసీసీ డే కదా, నేను కూడా వెళ్తాను, నేను కూడా కొన్ని ఆటలు కొన్ని పాటలు పాడుకుంటాను అంగన్వాడికి వెళ్ళి అన్న ఆలోచన వాళ్ళలో వచ్చి వాళ్ళు కూడా మెల్లగా రావడం అన్నది స్టార్ట్ చేశారు. మేబీ ఇటువంటి ఆస్పెక్ట్ కొంతమంది ట్రై చేస్తున్నారు. ఎవరైతే ఇది ట్రై చేసే పాసిబిలిటీ ఉంది ఆలోచించున్నారో వాళ్ళు కూడా ఇలా ఇనిషియేట్ తీసుకుంటే మనం ఎక్కువ అటెండెన్స్ అన్నది పార్టిసిపెంట్స్ అటెండ్ అవ్వడానికి చాలా మంచి స్కోప్ అన్నది ఉందన్నమాట ఈసీసీ డేస్కి. కరెక్ట్ చెప్పారు సాయి. అంటే ఇప్పుడు వాట్సాప్ అన్నది మనం లేనప్పుడు చేయాల్సినటువంటి ఒక ఫాలోఅప్ మెథడ్ చెప్పారు. ఇంకొకటి ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్న పేరెంట్స్ తోటి కూడా ఎవరైతే అవ్వట్లేరో వాళ్ళతో కూడా సంభాషించుకోవడము అట్లాంటివి చేయగలిగితే కూడా బాగుంటుంది. రెండవది ప్రీ స్కూల్ పిల్లలు ఉండే తల్లిదండ్రులకు మొదటి బిడ్డ అయితే అది ఓకే, రెండవ బిడ్డ అయినప్పుడు చిన్న పిల్లలు కూడా ఉండే ఆస్కారం ఉన్నప్పుడు వాళ్ళు ఏదో టీహెచ్ఆర్ రూపంకో దేనికో కూడా సెంటర్కి వచ్చినప్పుడు అంటే ఆ టైంలో కూడా మనం వివరించవచ్చు. వాళ్ళని మీట్ అయ్యేటువంటి ఎటువంటి అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళు మన సెంటర్కి వచ్చే అవకాశం ఉన్న సమయంలో వాళ్ళకి చెప్పగలగడం, లేదన్నప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తూ పోతునో కనిపించి వాళ్ళకి ప్రత్యేకంగా కనిపించి మరొకసారి రిమైండ్ చేయడము, వాట్సాప్ లాంటి అవైలబిలిటీ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా వాళ్ళ పిల్లల యొక్క కృత్యాలని పంపించడము, ఇట్లా అన్ని రకాలుగా కూడా మనం ప్రయత్నం చేస్తూ వాళ్ళని కూడా మన దాంట్లో భాగస్వామ్యులను చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇప్పుడు మీరు చూస్తే మన వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు అన్నప్పుడు కాస్త మంచి స్కూల్స్ కాస్త ఉండేవాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి ట్రిక్ ఏంటంటే వాళ్ళ పిల్లలది నాకు 10 మంది పిల్లలు ఉంటే 10 మంది యాక్టివిటీస్ని కూడా వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న వీడియో తీసి ఆ పేరెంట్స్కి పంపించేస్తున్నారు. దాంతో ఈరోజు మా పాప ఇది చేసిందా, మా బాబు ఇది చేశాడన్న ఆసక్తి ఉంటుంది. సో మీరు కూడా చిన్న యాక్టివిటీస్ చేసేటప్పుడు చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మన టీచర్స్, చాలా గొప్ప విషయము. అటువంటప్పుడు ఈ చిన్నవి కూడా పేరెంట్స్కి పంపించగలిగినప్పుడు వాళ్ళు పిల్లలే చూసుకొని ఎంతో సంతోషపడతారు. వాళ్ళ ప్రోగ్రెస్ని వాళ్ళు నేర్చుకునే కృత్యాలని తెలుసుకోవడంలో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు వాళ్ళని కూడా మాట్లాడడానికి ఆహ్వానిస్తే మరింత సంతోషంగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కరుణ గారు. టీచర్స్ మంచి ప్రశ్నలు క్వశ్చన్స్ అడిగారండి. ఈరోజు ఈ కార్యక్రమం మనము ఇంతటితో క్లోజ్ చేసుకుంటూ ఏంది సమ్మప్ చేద్దామే దేశాయి గారు, కరుణ, దీన్ని మెసేజ్ మీరు ఎవరైతే అంగన్వాడీ టీచర్లు కొంతమంది వీక్షించకుండొచ్చు, ఈసారి సెక్టార్ మీటింగ్లో ఈ ఎజెండాని మీరు మ్యాండేటరీగా తీసుకోండి. మాకు వస్తున్న ఫీల్డ్ ఇన్పుట్ అండ్ అబ్జర్వేషన్ ప్రకారము చాలామంది మనకు ఈ లాస్ట్ టైం ఓరియంటేషన్ పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పడం జరిగింది. మాకు ఫీల్డ్ అబ్జర్వేషన్ నేను ఈ చివరిగా ఒక మెసేజ్ ఏమిస్తున్నానంటే ఈ ప్రోగ్రాం ద్వారా 25 మంది సెక్టార్లో 25 మంది కని కాకుండా ఏ ఒక్కరు ఇద్దరు ఈ ప్రోగ్రామ్ని ఎంతమంది అటెండ్ అయినా దీనిని ఈరోజు మాట్లాడుకున్న దాని ప్రకారము గత నెల ఏం మాట్లాడుకున్నాము, చేసిన దాంట్లో మనకు ఎక్స్పీరియన్స్ ఏంది, ఇందాక టీచర్ చెప్పినట్టు ఈసారి మనం ఎలా ఇంప్రూవైజ్ చేసుకుందాము, దాంట్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇందాక సాయి సాల్వ్ కొన్ని వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఇలా చెప్పినట్టు, మనం ఇందాక అక్కడ మర్లకల్ టీచర్ చెప్పినట్టు, కరుణ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దాని వాళ్ళకి ప్రియారిటైజేషన్ ఎలా చేసుకోవాలి ఈసారి చివరి నెలలో ఈసీసీ డేకి సెక్టార్ మీటింగ్లో దీని యొక్క 15 నిమిషాలు అరగంట ఉన్న సమయాన్ని ప్రియారిటైజేషన్ ప్రాధాన్యతగా తీసుకొని లీడ్ తీసుకోండి. ఒక సూపర్వైజర్ చెప్పాల్సింది, ఒక సిడిపిఓ దీన్ని చెప్పాల్సింది అని కాదు. మేడం ఈసారి ఈ సెక్టార్ మీటింగ్లో ఈసీసీ డే గురించి నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, లీడ్ రోల్ అంటారు దాన్ని, లీడ్ రోల్ తీసుకొని మాట్లాడండి. అదేవిధంగా చక్కగా అందరూ పోషణ్ మహా కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నారు. లేదా పార్టిసిపేషన్ ఇప్పుడు జరుగుతున్న ఈ పోషణ్ మహా కార్యక్రమాలని కూడా
గత వారం ఏం మాట్లాడుకున్నాము, స్టార్ట్ అయినప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చే విధంగా మనము ఎక్కడెక్కడ థీమ్ ప్రకారం డ్రైవ్ చేయాలి, రిజల్ట్స్ని కనిపించే విధంగా మనము ఆ కౌన్సిలింగ్, హోమ్ కాంటాక్ట్స్, ఇంటింటికి అంగన్వాడిని స్ట్రెంథన్ చేసే విధంగా కూడా సెక్టార్ మీటింగ్లో ఈ 2 ఎజెండాస్ని ప్రియారిటైజేషన్గా చేసుకొని పోషణ్ మా కార్యక్రమం అండ్ మంత్లీ ఈ బేస్గా జరిగే యాక్టివిటీస్ని స్ట్రెంథన్ చేసే విధంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ సూపర్వైజర్స్ అండ్ సిడిపిఓస్ అలాంగ్ విత్ ఆల్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోషణ్ అభియాన్ టీమ్ వర్క్గా చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు ఇంతటితో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.